చిత్రకళ చైతన్య యాత్రలో భాగంగా కరీంనగర్కు చేరుకోవడం జరిగింది. అక్కడి కళాకారులు అందరూ కలిసి రాష్ట్ర నాయకులకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కళాకారులు అందరూ పాల్గొనడం జరిగింది. కళాకారులు అందరూ ఐక్యంగా ఉంటే ఏమన్నా సాధించవచ్చని రాష్ట్ర నాయకులు చెప్పడం జరిగింది. నేను ఒక తోటి కళాకారుడిగా, చిత్రకారుడిగా అయితే ఇప్పుడు అన్నగారు పెద్దలు అన్నట్టు మనకంటూ ఒక ఐడెంటిఫై ఉండాలి. దేనికైనా కానీ ఒక జాతి, ఒక గుణం ఉంటుంది, ఒక రంగు ఉంటుంది. ఆ రంగే ఇవాటి పైన మనం మెడలో వేసుకునే ఈ కండువ కలర్. అట్లాంటి చిత్రకారులకు సపోర్టింగ్ ఉండాలి. ఏది పని వృత్తిలో కానీ ఇంకా మనకైనా మంచి జరిగినా చెడు జరిగినా కానీ ఒక సపోర్టింగ్ అనేది అవసరం. ఆ సపోర్టింగ్ ఎవరు రాదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాలు జరిగిన చిత్రకారులకంటూ ఒక యూనిట్ లేదు మనకు. ఆ యూనిట్ కోసమే ఈ సభ. అంటే ఎంతోమంది కళాకారులు రాలేదు ఈ రోజున. నెంబర్ 1 ఫస్ట్ ఆఫ్ మనకు ఏమి సాధిస్తుంది, గవర్నమెంట్ మనకు ఏమి ఇస్తుంది అనేది అది తర్వాత విషయం. ప్రస్తుతానికి ఉన్న అంటే ఇలా అన్నగారు అన్నట్టు రాజకీయానికి తావులేదు. అంటే మనకు ఎక్కడైతే ఉన్నామో ఆ టైంలో ఎవరు అవసరమో వాళ్ళని వాడుకోక తప్పదు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉండదో ఆ ప్రభుత్వం నాయకుడిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా వేరే ముందుకెళ్తే ఇంకా ఒక ప్రధానమంత్రి కావచ్చు, అలాంటి రాజకీయానికి తావ్యకుండా పోయి మనం కలవడం మన బాధ్యత. ఇందులో పార్టీల వర్గంగా నేను ఈ పార్టీ ఆ పార్టీ, నాకు ఈ అన్న పరిచయం ఆ అన్న పరిచయం, ఆ అన్న కాబట్టి నేను గోడల మీద వర్క్ దొరుకుతుంది, ఈ పార్టీ కాబట్టి నాకు గోడల మీద వర్క్ దొరుకుతుంది. దయచేసి ఒక తోటి చిత్ర కళాకారుడిగా నేను అలాంటి ఆలోచన మనసులో పెట్టుకోవాలి. వాస్తవానికి ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్టుకు కొంతమంది పార్టీల వరకు ఎంతో పరిచయాలు ఉంటాయి, లీడర్లు ఉంటారు. వాళ్ళందరి ద్వారా కళను ముందుకు తీసుకుని ముందు ఈ విధంగా ఉండాలి తప్ప నేను అటు పోతే నాకు ఇంటి నుంచి వర్క్ దొరకదు కావచ్చు ఈ పార్టీ నుంచి అన్న ఆలోచన కూడా కళాకారులకు, చిత్రకారులకు రాకూడదు. మనందరం ఏ పార్టీలో పనులు చేసినా ఒక డాక్టర్ చూడండి, ఒక హిందూ కానీ ఒక ముస్లిం కానీ, ఒక హిందూ డాక్టర్ ఒక ముస్లిం పేషెంట్ అయినా కానీ ట్రీట్మెంట్ చేయాలి, ఆయన వృత్తి ధర్మం. అట్లనే ఇది చిత్రకారులు కూడా మనకు ఇదే తీసుకోవాలి తప్ప నేను ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏది తీసుకురాదు. దయచేసి ఒక తోటిగా ఇది ఒక ఆవేదన. అయితే నాకున్న ఒక్కొక్కరికి చిత్రకారుల కళాకారులకు ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. రాజకీయ పరంగా కానీ ఇంకా కొంతమంది ఇంకా అంతర్గతంగా పెద్ద పెద్ద లీడర్ పరిచయం ఉంటుంది. ప్రతిదీ ఎవరు చేసినా ఎవరు సాయం చేసినా మన చిత్ర కళాకారులకు, భావితరాలకు మన బతికేంటి, మన జీవనోపాధి ఏంటి, భవిష్యత్తు ఏంటి అనేది ఆ విధానాన్ని ఒక రూపురేఖలను మనం చూడాలనుకుంటున్నాం. ఒక మంచి రూపాన్ని, చక్కటి ఒక కలర్. అంటే నా కొడుకులు ఏదో పని చేసి ఏదో నౌకరించి కాకుండా చిత్రకారుడైన దాని చరిత్ర చెప్తాడు, వాడు బతుకుతాడు, వాడు పిల్లలు రాస్తాడు అన్న ఆలోచన ప్రపంచంలో జీవించే ఒక సామాన్య మానవుడు అనే రోజు తీసుకొచ్చే విధంగా ఈ వేదిక ఉన్నదని నేను అనుకుంటున్నాను. అంటే ఆ స్థాయిని, ఆ కళను, ఆ పేరు ప్రజానీకాన్ని నోట్లో మనం వినాలంటే అన్నగారు అన్నట్టు పెద్దలు మన అందరం ఐక్యతగా ఉండాలి. ఇలా మనకు స్వార్థాలు ఉండకూడదు. కళ అనేది దేవుడు ఇస్తాడు. సాధనతోటి కళ వస్తుంది. సాధన అది పుట్టుకొని ఉండే వస్తుంది. కొందరు బ్రెయిన్లో ఒక పద్యాన్ని 10 సార్లు చదివితే రాదు, ఒక పద్యాన్ని 2 సార్లు చదివితేనే చక్కగా చదువుతాడు. అంటే అది అక్కడ గురువులు అక్కడ అవసరమే లేదు. అంటే ఆ మెమరీ పవర్ అలాంటిది. ఆయన పుట్టిన గడే కావచ్చు, ఆయనకున్న జీన్స్ కావచ్చు, ఆయనకున్న బ్రెయిన్లో ట్యూమర్ కావచ్చు, అలాంటిదే కళ కూడా నాకు తెలిసి. అందుకే నేను చెప్తాను, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను కూడా ఈ రంగంలో అంటే చెప్పుకుంటే వేరే రకం కాదు. నేను మనకున్న ఒక కళాకారుల లైఫ్ జీవన విధానాన్ని మీరు ఎంత స్పాట్లో అంటే నాకు కావాల్సిన అన్నగారు అన్నట్టు 33 జిల్లాల చిత్రకళాకారులందరూ ఐక్యత ఏర్పడితే డైరెక్ట్ ఒక 24 గంటలలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం పెద్దలు ముఖ్యమంత్రులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నేను నా ద్వారా నాకు ఉన్న ఇంట్రెస్ట్ నేను తీసుకోగలుగుతా. మన సంస్కృత శాఖ ఆలి డైరెక్టర్ గారు, మన రాష్ట్ర డైరెక్టర్ మామూలు కృష్ణ గారు మాకు అంటే నేను మిత్రులు అనకూడదు, ఆయన ఒక ప్రొఫెషనల్ ఉంది కాబట్టి నేను కూడా తన ఆధారంగా ఎన్నో ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది గత 10 సంవత్సరాల నుంచి. అలాగే షబ్బీర్ అలీ గారు మా పక్క మా జిల్లానే, అలాగే అతను కూడా సారు టూరిజం శాఖ దాని ప్రొఫెషనల్ వాళ్ళు ఉన్నారు సంస్థ శాఖ. మన బాధలు చిత్రకారులను గుర్తించండి. చిత్రకారులు లేకపోతే ఇవాటి రోజున ఒక గుడి నక్ష చేయాలంటే, ఒక స్థపతి, ఒక శిల్పి ఒక విగ్రహం చేయాలంటే ఫస్ట్ ఆయన మైండ్లోకి ఒక చిత్రం రూపించబడాలి, చిత్రీకరించబడాలి మైండ్లోనే. మైండ్లో చిత్రీకరించబడితే ఒక పేపర్ మీద ఒక
వస్త్రం గుడ్డ మీదన గీస్తాడు. గీసినాకనే ఒక టెంపుల్ తయారవుతుంది, ఒక శివలింగం తయారవుతుంది, ఒక రాముడు తయారవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తయారవుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక చరిత్రను, ఒక ఫిగర్ చాలు, ఒక చిత్రం చాలు, ఒక రాముని కథ మొత్తం తెలుసుకోవాలంటే చిత్రాల రూపకంగా. అంటే చిత్రకళే నాకు తెలిసి ఫస్ట్, దాని తర్వాత శిల్పం. శిల్పం ఎక్కడికి రాలేదు. ఒక గుడి కట్టాలంటే గుడికి ఎన్ని మెట్లు ఇస్తే బాగుంటుంది, ఏ షేప్లో ఇస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ మన మైండ్లో ఒక చిత్రం గీసుకుంటాం. ఆ గీసుకున్న తర్వాతనే మనం ఓపెన్గా ఒక పేపర్ మీద, ఒక వస్త్రం మీద దాన్ని డిజైన్ చేస్తాం. కలర్ తోట, జాలి తోట, పెన్ను తోట, పెన్సిల్ తోట, చాక్పీస్ తోట. అందుకే ఈ నాకున్న వెసులుబాటుతోటి నేను ఒక చిత్రకారుగా శిల్పిగా చెప్తున్నా. నేను ఇసుక ఆల్రెడీ అంతర్జాతీయ స్థాయిలో నేను ఇవాళ గుర్తింపు తీసుకొని ప్రపంచ దేశ కళాకారులు జర్మనీ, నెదర్లాండ్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, నార్వే అలాంటి కళాకారుల మధ్యలో నాకు చోటు తగ్గింది. ఇప్పటికే ఒడిశా రాష్ట్రంలో ఈ మధ్య 2 సంవత్సరాలు అయితే ఒడిశా రాష్ట్రంలో బోర్డులు ఉంటాయి, ఎవరెవరు ఏ స్టేట్ నుంచి వచ్చిందన్నారు. ప్రపంచ దేశ కళాకారుల శాండ్ ఆర్టిస్ట్ వల్ల నా పేరు తెలంగాణ రేవెన్యూ శంకర్ రాసి తీర్చబడింది. అది ఒక చునాచల్ పట్నాయక్ మా గురువు గారు సారు శాండ్ ఆర్టిస్ట్, ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఇది శాండ్ ఆర్టిస్ట్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇది ఒడిశా రాష్ట్రం నుంచి. అతని ఆధ్వర్యంలో నేను ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తున్నా. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇది నా చిత్రకళ ఇచ్చిన అవకాశం అని భావిస్తున్నాను. నేను ఏంటంటే ఆ ఇసుకలో నేను బొమ్మలు చేయడానికి అమెరికా ప్రపంచ దేశ కళాకారులతో నేను ఇవాళ స్ఫూర్తి పొందిన గుర్తింపు వచ్చిందంటే కారణం నా చిత్రకళ. నా చిత్రంలోనే నేను ఇవాళ ఆశ్రయిపోయినా. అంటే మన చిత్రకళ మనకు అన్నం పెట్టాలి, అన్నగారు అన్నట్టు ఇందాక. నాకే కాదు, భావి తరాలకు కూడా కళాకారుడు ఎన్నిటికీ కలర్ మారదు. కళాకారుడు కలర్ కోసం అన్న కలర్ పట్టుకొని 4 చిత్రాలు గీసి ఆయన బతకగలుగుతాడు అనేది సమాజం గుర్తించాలి. దానికోసం నా ప్రాణం ఊపిరినంత వరకు నేను నా సహాయం చేస్తాను. ఇది నేను మనస్ఫూర్తిగా దేవుడు నాకు ఆలోచన ఇవ్వాలి, నాకున్న ఇంప్రెషన్ నేను తీసుకుపోతా ముందుకు. నా ప్రభుత్వం ద్వారా అందరకు సపోర్ట్ ఉండి నేను నా వంతు నేను కృషి చేస్తా ఒక చిత్రకారుడు కానీ నేను అనుకుంటున్నాను. జై చిత్రకారుడా, జై చిత్రకారుడా. ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి, పెద్దలకు, అయినా నా వయసు చిన్నది, స్టేజ్ మీద కూర్చున్న మన కళాకారులతోటి నేను ఎంతసేపు టైం తీసుకున్నాను అంటే నాలో ఉన్న ఆవేదన నేను ఇక్కడ ఆర్టిస్టులు చాలా మందికి నేను ఒక 5 మెంబర్స్ ఫోన్ చేయడం జరిగింది. అన్న ఒక మీటింగ్ జరుగుతుంది మీరు రావాలి, అన్న ఒక మీటింగ్ మన చిత్రకారులు జరుగుతుంది మీరు రావాలని చాలా మంది పెద్దలు సాక్షి అన్నగారు కూడా చేయడం జరిగింది. ఇంకా ఎంతో మంది చెప్పిన అంటే నేను చెప్పకుండా అన్నగారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళు వస్తారు. అయినప్పటికీ నాలో ఉన్న కుతూహలం ఏంటంటే అందరం మోటివేట్ అయ్యి మనందరం సభ్య సమాజాల కళాకారుల ఒక కుటుంబం, ఒక చరిత్ర ఉన్నదే అని చెప్పుకోవాలి. దానికోసమే ఈ కలరు సృష్టించుకున్నారు అన్నగారు. ఈ కలర్కున్న వ్యాల్యూ మనం ఊహించిన చిత్రకారుల జీవితాలు భావితరాలకు అందియాలని మనకు మనుషులలో ఎలాంటి ఆలోచనలు భగవంతులందరికీ మన చిత్రకళాకారుల తరఫున మనందరికీ ఒక మంచి సపోర్ట్ చేస్తున్న ఆలోచన పరంగా కానీ ఈ పంచభూతాలు, ప్రకృతి, ఈ పంచలోహాలు ఇవన్నీ సర్వం మనకు మానవ సృష్టికి, అందులో ఆల్రెడీ మన కళాకారులకు ముఖ్యంగా ఒక క్రియేటివిటీ ఆలోచనలను రప్పించి మన కళలు ముందుకు జరగాలని ఒక చిత్రకారుగా కళాకారులు కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చేయడము ఎంతో సంతోషం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గతంలో జరిగిన ఇట్లాంటి కార్యక్రమాలకు ఎటువంటి ఆన్సర్ మనకు అందరు ఆర్టిస్టులకు రాలేదు. మనం ఎంతో ఆశతో కలిగి ఉన్నాము. ఇకనైనా ఇప్పుడు జరిగే కార్యక్రమానికి అనుకున్న సాధించడం కోసము ఒక బొమ్మను ఎట్లయితే గీయాలని తపన ఏదైతే ఉంటుందో అంత తపనతోటి ఉద్యమాన్ని మనం అందరం అనుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. చైతన్య యాత్రలో భాగంగా వచ్చినటువంటి వ్యక్తులకు మరియు జిల్లా కళాకారులందరికీ నాకు నమస్కారాలు. ఈ యొక్క భాగంలో మీ వెనుక మేము ఉంటామని నా యొక్క సంకల్పం చెప్తున్నాను. అలాగే కనీసం ఒక 55 ఏజ్ వచ్చే వరకు కనీసం ఒక మనకు పెన్షన్ కానీ లేదంటే పోతే ఇల్లు లేని వారికి ఇల్లు సహాయం చేసే విధంగా అటువంటి మీరు నడుస్తూ ఉంటే మీ వెనకాల మేము ఉంటామని ఈ సభాపకరం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే నా తోటి కళాకారులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంత పెద్ద డిసిజన్ తీసుకొని ముందుకు నడిపించిన పెద్దలకు
మా అందరి కరీంనగర్ జిల్లా ఆర్టిస్టులు అందరి తరఫున ధన్యవాదాలు. అలాగే ఏదైతే 33 జిల్లాలు ఉన్నాయో ఇవన్నీ టచ్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేస్తేనే మన బలం ఏందనేది అక్కడ గవర్నమెంట్ తెలుస్తుంది. కాబట్టి ఈ జిల్లాలన్నీ అయిపోయిన తర్వాత ఒక భారీ మీటింగ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. మేము చెప్పేది ఏం లేదు కానీ పెద్దలు చెప్పిండ్రు, అవన్నీ సక్సెస్ అయితే మనకు చాలా ఆనందం. అలాగే మన యొక్క శాతవాహన ఆర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అది కరీంనగర్ డిస్టిక్లో ఉన్నది. దాదాపు 5-6 సంవత్సరాల నుండి మనం నడిపిస్తున్నాము. దానికి ప్రెసిడెంట్ మన సాయిచిత్ర రాదు. మన యొక్క విషయాలు ఏమైనా చెప్పేటి ఉంటే మన సాయిచిత్ర రాజు గారు అన్నీ క్లుప్తంగా చెప్తాడు. నేను చెప్పుడు ఇదే విషయం కాదు. దయచేసి దాన్ని తీసుకొని స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ, తోటి కళాకారులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటి, గతంలో చాలా హైదరాబాద్ నుండి 2-3 సంఘాలు వచ్చినాయి. ఇలాగే మీటింగ్లన్నీ పెట్టుకొని 4-5 జిల్లాలు తిరిగిండ్రు. మేము లాడ్జీలో అక్కడిక్కడ కూడా వాళ్ళు పెట్టేశాము, కానీ మళ్ళీ వాళ్ళు రాలేదు. మన సంఘం మీరు అరేంజ్ చేసిన చాలా సంతోషం. కానీ అలా కాకుండా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి చేయాలి. మేమందరం కూడా మీతో పాటు ఖచ్చితంగా మీరు ఎక్కడ ఎట్లాంటి ప్రోగ్రాం పెట్టినా కూడా మేము సహకరిస్తాం ఖచ్చితంగా. కానీ ముందు ఇలా జరగకుండా ఒకే యూనిట్ మీద ఉంటేనే ఏదైనా సాధ్యమైంది. మన యూనిట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం. యూనిట్ లేకుంటే ఏం చేయలేము. ఏదైనా మీటింగ్ అయినప్పుడు అందరూ వెళ్ళాలి ఖచ్చితంగా. నాకేంటి అనుకుంటే ఏది సాధ్యం కాదు. మనం ఒక యూనిట్గా చాలామంది ఉంటేనే గవర్నమెంట్ కానీ ఏదైనా సాధ్యం మనకు చేస్తుంది. ఏదైనా మీరు అన్నట్టు, మా బ్రదర్ గారు అన్నట్టు ఒక మీటింగ్ పెట్టాలి. భారీ ఎత్తున మీటింగ్ పెట్టి అందరం మనం చిత్రకారులం ఇంతమంది ఉన్నామని చాట్ చెప్పుకుంటేనే ఏదైనా దిగి వస్తుంది. ఈ తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి ఐక్యత వీళ్ళు ఇస్తున్నారు. వారికి మన తోటి సహకారం అందిద్దాం. ఇక ముందు ఎన్నో సంఘ వాళ్ళు వచ్చారు, అవి ఎక్కడ ఏమైనాయో మనకి ఇప్పటి వరకు తెలియదు. ఈసారన్నా ఈ తెలంగాణ ఆర్టిస్ట్ సంక్షేమ సమితి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఛాంబర్కు వెళ్ళాలి. మన సమస్యలు, మన బాధలు, మనకి ఏది వెనుకబడుతుందా ఈ కళ, మనకి ఏమైనా పనులు కానీ ఏది కానీ ఇక నుంచి ఈ తెలంగాణ ఆర్టిస్ట్ సంక్షేమ సమితి నుండి మనము మన ఫోటో చూడాలి పేపర్లో. వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఇక ముందు వచ్చినాయి, పాత ఎన్నో వచ్చినాయి. అవి కాకుండా ఈసారి రేవంత్ రెడ్డిని కలిసి మన బాధలు, మన కళాకారుల ఉన్నటువంటి ఏదైనా సమస్యలు తెలియాలని ఈ ఆర్టిస్టు సంక్షేమ సమితికి ధన్యవాదాలు. మా గురువు గారు జిఎన్ రాజు గారిని, వారికి పాదాభివందనాలు తెలియజేసుకుని ఇక్కడ లేరు. తర్వాత మొట్టమొదటి గురువు దాసరి నారాయణరావు గారు అండి. మీరు అందరూ ఆశ్చర్యపోతారు. దాసరి నారాయణరావు గారు డైరెక్టర్ కదా, మరి నాకెట్లా గురువు? ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ఏ విధంగానైనా ప్రకృతి మనకు సహకరిస్తుంది. అలాగే ఉదయం పేపర్ ఉండే, అందులో ఫోటోలు వస్తుండే, ఒకటే కలర్ ఫోటోస్ అంటే అప్పుడు ఆ కాలంలో పేపర్. తర్వాత రెండవ గురువు గారు ఎన్టీఆర్ గారు, అన్న సీనియర్ రెడ్డి గారు. అది ఎట్లా అంటే నేను చిత్రరంగానికి ఎలా వచ్చింది అనేది మీకు పరిచయం చేస్తున్నాను. ఎన్టీఆర్ గారు మంచి మంచి పాత్రలు వేస్తే అది ముగ్ధ మనోహరంగా ఉండి నన్ను ఆకర్షించడం వల్ల అప్పుడు పెన్సిల్ బట్టి, పేపర్ బట్టి, పెన్ను బట్టి ఏదో చేసుకుంటూ ముందుకు వెళ్ళినా అక్కడ ఉన్న కాలనీ వాళ్ళు కానీ, అక్కడ ఉన్న పక్క వాళ్ళు కానీ వాళ్ళు నన్ను అభినందించడం జరిగింది. అప్పుడు ఎంత నాకు 5 ఏళ్ళు. తర్వాత 6వ ఏడుకి నేను మహాసంగ్రామం సినిమా వచ్చిందన్న. 6 నుంచి 8 ఏళ్ళ మధ్యలో ఉంటాను నేను. అప్పుడు ఆ మహాసంగ్రామం సినిమాకి 12 అడుగుల కట్అవుట్ వేసిన. అప్పుడు ఏంటిది నా రెమ్యునరేషన్, నేను తీసుకున్న రెమ్యునరేషన్ ఏంటిది అంటే యాంప్రో బిస్కెట్ ప్యాకెట్ అన్న. ఇప్పుడు లేదు, దానికి నేను రుణపడి ఉన్నా ఈ సందర్భంగా. తర్వాత న్యూట్రిన్ చాక్లెట్ అన్న, అది కూడా ఇప్పుడు లేదు. ఓకే, ఇంకా ఇప్పుడు రాష్ట్ర స్థాయి చిత్రకారుల సంక్షేమ సమితి ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటూ, అలాగే కరీంనగర్ జిల్లాకు వచ్చిన వారికి పెద్దలకు నేను హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని పలికేస్తున్నా. అలాగే ఈ అవకాశం అంటే స్టేజ్ ఎక్కే అవకాశాన్ని నాకు ఎందుకు ఇచ్చారు అంటే, ఎవరిచ్చారు అంటే నా కరీంనగర్ కళాకారులు ముద్దు బిడ్డలన్నా, నన్ను అధ్యక్షం చేసింది వాళ్ళే అన్నా. వాళ్ళకు కూడా నేను రుణపడి ఉంటాను.
థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు హక్కులు పోరాటము. సార్ మీకు ఈ ఈ సభాముఖంగా తెలియజేసేది, మీరు పోరాటానికి వెళ్తున్నారు. మీకు కరీంనగర్ నుండి పెద్ద బ్రహ్మాస్త్రం అప్పచెప్తాను. ఎందుకంటే 2 ఏళ్ల పిల్లవాడు అన్న, 2 ఏళ్ల పిల్లవాడు అభిమన్యుడిగా యుద్ధానికి వెళ్తున్నాడు. ఒక శ్రీకృష్ణునిగా కావచ్చు, ఒక కురుబుద్ధుడు భీష్మాచార్యునిగా నేను ఒక వారికి బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. కరీంనగర్ నుండి వారికి నేను బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ వెనుక ఉంటారు. అయితే కొన్ని సంఘాలు కూడా ఇంతకుముందు వచ్చినాయి అన్న, ఇలాగే చేసుకుంటూ వెళ్ళిందన్న. గతంలో మీకు కూడా తెలిసే ఉంటుంది. అవి ఏమైనాయి, ఎక్కడికి పోయినాయి, కర్మలకు అయిపోయి. అయితే నేను ఎందుకు మీకు కొన్ని 2-3 ముచ్చట్లు చెప్తాను మీకు నా ఆలోచన. అయితే సంఘాలు అనేటి ఏర్పడేటప్పుడు కార్యవర్గ సఖ్యం ఖచ్చితంగా ఉంటుందన్న. ఇది జిల్లా సంఘం ఎన్నుకోవాలంటే మండల సంఘాలు గట్టిగా ఉండాలన్న. మండల సంఘాలు గట్టిగా ఉండి జిల్లా కార్యవర్గం గట్టిగా ఉంటుంది. అంటే కింది స్థాయి నుంచి మనం మీద దాకా పోయేటప్పటికి, అంటే మనం నిల్చొనేటప్పుడు ఒక స్టెప్ ఇరిగిపోయిందంటే మీద దాకా వెళ్ళలేమన్న, మధ్యలో వెళ్ళినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, పటిష్టంగా ఉండాలి. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే, రాష్ట్ర స్థాయి సంఘం ఏర్పడాలి అంటే ప్రతి జిల్లా, అంటే మనకు 33 జిల్లాలు తెలంగాణలో ఉన్నాయి, ఘోరంగా 17 జిల్లాలు ఉన్నా సరిపోద్ది. మిగతాది కూడా తిరగాల్సిన బాధ్యతనే ఉంది, మిగతా వాళ్ళని కూడా ఏకం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాకపోతే ప్రతి జిల్లాకు రాష్ట్ర బాడీ నుండి కొంత కార్యవర్గం ఉంటుంది. ఆ కార్యవర్గాలు మాకు ఇవ్వాలని సభాముఖంగా, అంటే మా కరీంనగర్ ఆర్టిస్టులకు కూడా ఆ పదవులు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అధ్యక్షునిగా ఉన్నా, ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఈ సమస్యను మా లోకల్ ఆర్టిస్టుల ద్వారా తీరింది అంటే ఓకే, తీరలేదు అన్నప్పుడు పెద్దవారిని పిలుచుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అప్పుడు వెంటనే అన్నకు ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, ఏవో ఉన్నాయి అట్లా అని కాదు, సిస్టమ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలనేది నా ఉద్దేశం. అదేంటిది, వెంటనే మా దగ్గర ఉన్న ఆయన రేపు పొద్దుగాల వాళ్ళు వస్తారు, వారికి ఒకసారి ఆహ్వానం చెప్పి ఇది సమస్య అని అంటే వాళ్ళని ఆహ్వానించుకుంటాం. వాళ్ళు ఇచ్చే సలహాల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకుంటాం. కాబట్టి ఇది ఖచ్చితంగా మా జిల్లాకు ఖచ్చితంగా, అంటే సంఘం తరఫున వచ్చే కొన్ని కార్యవర్గాలను తీసుకోవాల్సిందిగా సభాముఖంగా వారికి విన్నవించుకుంటున్నా. అలాగే అన్న, నేను 40 ఏళ్ళు అవుతుందన్న ఈ సీనియర్ ఇండ్లుండి, ఈ దాంట్లో ఉండి. తర్వాత ఏమైతుంది, పరోక్షంగా వేరే వర్గాలు ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే మనం ఏం చేద్దాము అంటే, ఒక ఐక్యత ఈరోజు యోగిద్దామని అనిపించేది, మళ్ళీ తెల్లారి మనం మీటింగ్ పెడతామంటే మళ్ళీ. కాబట్టి ఫస్ట్ ఈయనతో నాకు అవసరం లేదు అనుకోకుండా, ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క సోదరుడు, ఇప్పుడు నేర్చుకునే పిల్లవాడు కూడా నా సోదరుడే, నా కులవాడే. బ్రష్ పట్టిన ప్రతి ఒక్కడు కూడా నా కళామ తల్లి ముద్దు బిడ్డ. 64 కళలల్లో చిత్ర కళాకారులు అనేది ఎందుకు పడి ఉన్నది, గొంతు మన దగ్గర లేక. ఇంతకుముందు వారు చెప్పేటప్పుడు నేను విన్నా, అడిగినంది అన్నం అమ్మ పెట్టది అనేది ఒక సామెత చెప్పారు, చాలా ఉత్తమం. అలాగే చిత్రకారులు వెనకబడడానికి కారణం కూడా మనకు గొంతు లేక. అంటే ఇలాంటి వాళ్ళు ముందటికి వచ్చి వీళ్ళు మన గొంతులను వారికి అరవేస్తే వాళ్ళు అక్కడ పోరాటం చేస్తారు. వాళ్ళు అనుకున్నప్పుడల్లా మనం వారికి వెన్నంటే ఉండాల్సిందే. కాబట్టి నేనేమంటున్నా, మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క కళాకారుని సఖ్యతగా ఉంచుకుంటూ, పక్క కళాకారులను కూడా సఖ్యతగా చూసుకుంటూ ముందటికి నడిచే తరుణం ఇది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పి ఈ కళారంగం అంతరించిపోతుంది అన్నయ్య, ఇంత పిండేసిన బాధ అన్నయ్య. ఆ మాట వింటే నిజంగా అన్న నా రోమాలని నిలబడి. ఎందుకంటే అందులో నేను కూడా ఉన్నా కదా, నేను కూడా ఉన్నా. అంటే నేను కూడా ఇక కోల్పోవచ్చు కాదు. 1000 కిలోమీటర్ల నడక గమ్యాన్నైనా ఈరోజు ఒక్క అడుగుతోనే ముందు పెట్టాల. ఒక కడలి, అంత పెద్ద కడలి అన్న,
చిన్న నీటి పొట్టుతోనే స్టార్ట్ అవుతుంది అన్న. అందుకనే నేను ఏమంటున్నా, నేను నిత్య విద్యార్థిని, మీ దగ్గర ఉన్నదాన్ని నేను నేర్చుకోవాల్సిందే. ఈరోజు నాకు ఎంతో లేదన్నా, నాకు అసలు బ్రష్ పట్టడం కూడా రాదు. నిజంగా చెప్తున్నా. ఎందుకు? కొంతమంది ఒక రకంగా చేస్తారు, నేను అదే రకంగా అవుతుంది. కాబట్టి నేను నిత్య విద్యార్థిని. ఇంకొకటి, యాంత్రిక రంగం వచ్చింది. ఆ యాంత్రిక రంగం ద్వారా మనం పని కోల్పోతున్నాం. ఏ రకంగా కోల్పోతున్నాం తెలుసా? ఇప్పుడు మనం చెప్పుకోలేకపోతున్నాం. వాస్తవంగా గవర్నమెంట్ కూడా మన కళను గుర్తించాలంటే మనం పోయి చెప్పుకోవాలి. అదొకటి. రెండోది, చిత్రకారులు చాలా మంది ఉన్నారు ఈ మధ్య, వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నా దీని మీద చాలా మంది ఉన్నారు, దీని మీద ఈ రంగంలో చాలా మంది వాళ్ళు బతుకుతారు, ఇట్లా ఇవ్వాలి అనేది వాళ్ళకు కూడా ఉద్దేశం వచ్చింది. కానీ ఎవరికి ఇవ్వాలి అనేది అక్కడ ఆగిపోయింది. అయితే ఈ మళ్ళీ కొంతమంది కాంట్రాక్ట్లు, ఇంతకుముందు మీరు కూడా అన్నారు, కాంట్రాక్టుల విషయంగా మనకు కేటాయించిన పనిని వాళ్ళు ఫ్లెక్సీలకు లేదా ఫోన్ బోర్డులకు, దయచేసి ఎవరన్నా ఫ్లెక్సీ వాళ్ళు ఉంటే క్షమించండి అన్న, వాళ్ళు అందులోకి మార్చుకుంటారు. అంటే ఈ చిత్రరంగానికి వచ్చే పనిని 1000 మంది బతికేది ఉంటే అక్కడ ఒకరే కనీసం ఒక 5-6 పనులతోటి. ఇది ఏందన్నది. కాబట్టి ఇక్కడ కూడా వచ్చిన నిధులను, కాంట్రాక్ట్ విధంగా వచ్చిన నిధులను కూడా అటే మళ్ళించుకుంటారు. కాబట్టి మనం ఇప్పుడు గొంతు విప్పి వాళ్ళకి చెప్పే తరుణం ఆసన్నమైంది. అందులో మాకు ఒక సహాయకారిగా మా జిల్లాకు వచ్చిన మా అన్నగారు, వారికి ఖచ్చితంగా వెన్నుదన్ను ఖచ్చితంగా ఉందాం అన్న. నేనైతే మా కరీంనగర్ జిల్లా తరఫున మాత్రం మేము ఏంటంటే ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా నేను స్పందిస్తాను. ఇంతకుముందు మా తోటి కళాకారుడు పెద్దపల్లి జిల్లా సత్యకళ ఆర్ట్స్ 2 గంటలకు కూడా ఫోన్ చేసేదన్న. ఆయన రాత్రి 2 గంటలకు అన్న, నేను ఎప్పుడన్నా ఫోన్ లిఫ్ట్ చేయని సందర్భం ఉందా? 2 రింగులు అన్న, 2 రింగులలో నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంటే ఏంటిది? అది కళాకారుడు అయితే మా కళాకారుడు, మిగతాది ఏదో ఉంటే పక్కకు పెడతాను. ఇప్పుడు కూడా మీ ఫోను చూసిండ్రు, అది తప్పని పరిస్థితి, వాళ్ళు కూడా కళాకారులే కాబట్టి నేను లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా మిమ్మల్ని క్షమించమని, ఎక్కడ ఇబ్బందే కాబట్టి క్షమించమని కోరుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటి అంటే, సఖ్యత, సౌమ్యత, క్రమశిక్షణ ఇవి ఉంటే ఏ సంఘమైనా ముందుకు వెళ్తుంది. వ్యక్తిగత కారణాలు పక్కన పెట్టేద్దాం. సఖ్యత దేనికి? రానతో నాకు అవసరం ఉంది, రానతో నేను అంటే ఏది క్రమశిక్షణలో అవసరం ఉంది. వ్యక్తిగతంగా మేము ఏదో అన్నా అనుకోవచ్చు, అది పక్కన పెట్టిద్దాం. కానీ ముంగటికి వెళ్ళాలన్న తరుణం, దానికి ఇది వేదిక. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు. కానీ వాళ్ళ దాంట్లో మిమ్మల్ని అభినందించాల్సింది ఏంటి అంటే అన్న, కరీంనగర్ జిల్లా తరఫున మిమ్మల్ని ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఇలాంటి మెమోరాండం తీసుకొని రాలేదు, ఇది ఫస్ట్ అన్న. మీరు అందులో ఆ మెమోరాండంలో హక్కుల దాంట్లో, మీరు సాధించే హక్కుల దాంట్లో ఏవైతే పొందుపరిచిండ్రో అందులో 2 సాధిస్తే చాలన్న. ఏంటిది? ఒకటి పని కల్పించడం, 2 ఆర్టిస్ట్గా గుర్తించడం. ఇది సరిపోతుందన్న. ఎందుకంటే 64 కళలలో చిత్రరంగం వెనుకబడింది, సాంస్కృతిక అని మీరు అట్లా పొందుపరిచారు. మీరెంతో అనుభవజ్ఞులు అనేది నాకు అర్థమైంది. సాంస్కృతిక శాఖ కింద దీన్ని ఎప్పటి నుంచో తీసుకోమని చెప్పేసి 2 ఏళ్ల నుంచి పోరాటం చేస్తే వీళ్ళ లేదన్నా. ఇది నువ్వేమైనా డ్యాన్స్ చేస్తావా, నువ్వేమైనా యాక్షన్ చేస్తావా, నువ్వేమైనా పాట పాడతావా, ఇదెందుకు లేదు? 64 కళలల్లో దొంగతనం కూడా ఒకటి ఉన్నది. అది కూడా 64 కళల చిత్రరంగాన్ని అందులో ఒక రాజారంగా ఉన్నాడు. వీళ్ళని ఎందుకు వెనకేసారు? వీళ్ళని ఎందుకు తీసి పక్కన వారేసారు అంటే మర్చిపోయిర్రు. తట్టి లేపు. వివేకానందుడు చెప్పింది ఏందన్నా, మంచి పండితుడు నలుగురికి చెప్పాలి, మంచిగా ఉన్నాడు, వాడిని తట్టి లేపి వానికి కర్తవ్యం చెప్పు అన్నాడు. కాబట్టి మనం చెప్తలేమన్నా, పోరాటం చేయాల్సిందే అన్న, ఖచ్చితంగా ముంగటికి వెళ్ళాల్సిందే అన్న. ఆ రకంగా ఈ కండువలు కూడా నేను ఎక్కడ చూడలే అన్న. వచ్చిర్రు, ఏదో కూర్చున్నారు, సమావేశం ఏర్పాటు చేసిర్రు, అక్కడ ఏమో ఆ సంఘం తరఫున ఏదో చేస్తారు, ఆయన మళ్ళా తరఫున 0 అన్న. ఇక్కడ నాకు ఏమర్థమవుతుంది అంటే, ఈ కండువ ద్వారా నాకు ఒక బాధ్యతను గుర్తించారు. మీ కండువ వేసింది ఏంటో తెలుసా అన్న? మీ మెడ మీద ఒక బాధ్యత ఉందన్న. ఆ బాధ్యతను విస్మరించకూడని మన జిల్లా కళాకారులకు, ఈ వేసుకున్న ప్రతి ఒక్కరికి అన్న, వాళ్ళిద్దరు కూడా వాళ్ళకు వచ్చిర్రు, వాళ్ళకు కూడా ఇయ్యరన్న గౌరవంగా. అయితే
ఇది బాధ్యత మర్చిపోకండి. ఒకటి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది మీ బండి ఉంటుంది కదా, మీ బండ్లనైతే ఖచ్చితంగా పెట్టుకోనండి. ఇది అంత పెద్ద పవిత్రమైనది, అంత పెద్ద అస్త్రం ఇది. ఇంకోటన్నా ఈ రకంగా నేను ఇంతకుముందే చెప్పిన ఆ మెమరాండంలో అది ఖచ్చితంగా నాకు తెలిసి ఖచ్చితంగా మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకపోతారు, అది నాకు తెలిసిన విషయం. ఇంకొకటన్నా ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. తెలంగాణకు పోరాటం మీరు రైటింగ్ రాయలేదా? తెలంగాణ వస్తుంది అని కేసీఆర్ నాయకత్వం అది అని మనం అందరం రాసినామా లేదా? రాసినాం కదన్నా. ఔరేక్ దక్క తెలంగాణ రాకుండా ఔరేక్ దక్క తెలంగాణ ఆయేగ ప్రతిభ అని మనం రాసినాం కదన్నా. మరి ఈ రాష్ట్రం ఎక్కడ పోయినాయి అన్న? ఆ రాష్ట్ర క్యాండిడేట్ ఎందుకు గుర్తించలేదన్నా? అయ్యో, ఆ రాష్ట్ర క్యాండిడేట్ని గుర్తించాలి కదన్నా. నువ్వు రాస్తావు గదినెక్కదు, నువ్వు రాస్తావు ఏదో పదవ సింపుల్గా ప్రభు గారు మేము మొన్న ఒక కాంట్రాక్ట్ విషయంలో పోయినాం. ఆ క్యాండిడేట్ని కలిసినాం. మేము 1200 చెప్పినాం. ఇంకో క్యాండిడేట్ వచ్చి 800 రాసుకున్నాం. చూసినావా ఎందుకు తక్కువైంది? ఎవరు తక్కువ చేసారు? నేనే కళాకారుని, నేనే 1200 చెప్పినా. ఆ కళాకారుడికి నేనే కదా, నేనే మళ్ళీ తక్కువ చేసుకున్నా, నేనే ఎక్కువ చెప్తున్నా. నేను అంటే ఇంత ఎందుకు తేడా వస్తుంది? పని దొరకకపోవడం వల్ల. కాబట్టి పని మన చేతి నిండా ఉండాలి. మనకు ఖచ్చితంగా పని కల్పిస్తే మనం ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఆత్మరికంగా బతకాలి. కాబట్టి అన్న పని కూడా కల్పించాలి. మెమరాండంలో పని కూడా ఖచ్చితంగా కల్పించాలి. అంటే ఇప్పుడు ఒక అడ్వర్టైజ్ ఉందన్న, మీరు పొద్దుగా లేస్తే ఎంతమంది పేపర్ చదువుతారన్న? ఒక్కసారి చేతులు అన్న. 2 పేపర్ చదువుతున్నారు, 3 పేపర్ చదువుతున్నారు. పేపర్లో ప్రభుత్వం యాడ్స్ వస్తాయన్న. అది ఎంత ఉంటుంది అన్న? మీకు ఏమైనా తెలుసా అన్న? ఒక్క పేపర్ ముందు ఎంత ఉంటుంది? ఒక అమౌంట్ ఉంటుంది. అంటే సపోజ్ నేను నా ఉద్దేశంగా ఒక 3 లక్షలు అనుకుందాం. ఒక్క పేపర్కి 3 లక్షలు ఇచ్చిండ్రు గవర్నమెంట్, అటు అది అడ్వర్టైజ్ చేస్తుంది. ఆ 3 లక్షల ఒక ఆర్టిస్ట్కి ఇస్తే ఇది ఇవ్వాల్సిన పేపర్ రేపు ఏమవుతుంది? పక్కన పోతుంది. అదే అడ్వర్టైజ్ ఒక ఆర్టిస్ట్కి ఇస్తే రాసిండు అంటే ఎన్ని రోజులు ఉంటుందన్న? కనీసం అన్న తక్కువ స్థాయి ఎన్ని రోజులు ఉంటుందన్న? ఎవరన్నా ఒక సమాధానం చెప్పండి. 3 నెలలు అట కదా. మరి అదే పని అక్కడ పక్కన వారేస్తున్నావు, ఇక్కడ ఇచ్చేది ఉంటే 3 నెలలు ఉంటుందన్న నీ అడ్వర్టైజ్. నీ గవర్నమెంట్ 3 నెలలు ఉంటుందన్న. ఎందుకన్నా మామూలు ఎంత వారేస్తావు? రేవంత్ రెడ్డి గారిని కొంచెం నేను అడుగుతున్నా సభాముఖంగా. కాబట్టి ఆర్టిస్టు ఖచ్చితంగా దయచేసి ఐక్యత ఉండి పోరాట పటిమ ఉండి ముంగటికి వెళ్ళండి. అయ్యా మీకు ఇంతకుముందు ఒక కార్యవర్గం గురించి మీకు చెప్పిన అవి మా జిల్లాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇట్లా అయితేనే పటిష్టత ఉంటుంది. లేదంటే మళ్ళీ మా కళాకారులు అటు మీరు. కాబట్టి ఖచ్చితంగా ఒక స్టెప్ ఖచ్చితంగా ఉందాం, పైకి వెళ్దాం, సహకరించుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే కరీంనగర్ జిల్లా కళాకారులకు కూడా నన్ను ఈ వేదిక మీదకి పిలిపించుకోవడానికి మీరు ఓట్లు వేయడం వల్ల నేను గెలిచిన కాబట్టి కరీంనగర్ కళాకారులకు అందరికీ నా హృదయపూర్వకంగా పాదాభివందనాలు. మరియు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారికి మరియు వేదికపై ఆశిమైన సాయి చిత్రార్ట్స్ రాజన్న గారికి మరియు పెద్దపల్లి మాజీ జిల్లా అధ్యక్షులు గారికి మరియు నా తోటి సహకారులు నిర్మల్ కరీంనగర్ జిల్లా కళాకారులందరికీ వేదికపై ఉన్న వేదిక అలంకరించిన అందరికీ నా శిరసాల నుంచి నమస్కారం చేస్తుంటే, నా పేరు మాటిశెట్టి బాలకృష్ణ, మనీ ఆర్ట్స్ నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా ఈరోజు ఈ సమావేశానికి నన్ను సభకు పిలిచి ఈ సభలో మాట్లాడవలసిందిగా కోరినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కరీంనగర్ జిల్లా వాసులకు అందరికీ కళాకారులకు చాలా సంతోషమైన విషయం. నాకు నా గురువు మాత్రం దేవుడు, నా మనసే. నేను నేర్చుకున్నప్పుడు చిన్నప్పుడు 6వ తరగతిలో ప్రేమ సింహాసనం అనే సినిమా పోస్టర్లు ఒక అచ్చుకాయంతో గోడల మీద చేసి నేర్చుకున్నాను. దాంతో ఒక కళాకారుని అయినాను. అది గమనించాలి అందరూ. దాని ద్వారా నేను స్ఫూర్తి తెచ్చుకొని ఎన్నో ఆశయాలతో ఎన్నో ఎదుగుకుంటూ ఈ సమాజంలో ఎంతో ఎదిగాను.
అందరికీ కూడా నేను సహకారాన్ని ఇస్తున్నాను. నాతోటి ఒక 5 కళాకారులకు కూడా నేను పని కల్పిస్తూ ఈ రోజు వరకు ఇస్తున్నానంటే గర్వకారణం నేను చెప్పుకుంటున్నాను. ఇంతవన్నైనా దీనికి అందరికి కారణం మా నాన్నగారు, వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి అందరూ తెలంగాణ రాష్ట్ర సమితి సంక్షేమ సమితి అని పుట్టింది. దానిలో నేను ఒక భాగస్వామునిగా ఉండి ప్రతి ఒక్క కళాకారులు ప్రతి జిల్లా తిరుగుతున్నాం, కష్ట సుఖాలు ఎన్నో ఎదుర్కొంటున్నాం. మేమే కొన్ని సొంత డబ్బులు సమకూర్చుకొని బయలుదేరినాం చైతన్యయాత్రను. మళ్ళీ మా జిల్లాకు వచ్చిన తర్వాత కూడా ఒక ర్యాలీ తీసి ఒక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎంతో ఘనంగా ఎంతో అది చేసుకొని సత్కారం చేసుకొని అన్నీ చేసుకొని ఇక్కడికి ఇంతవరకు ఇక్కడికి ఎన్ని జిల్లాలో వస్తున్నాం. మా జిల్లా నుంచి కూడా ఒక 5,000 చైతన్యయాత్ర కూడా నిర్మల్ జిల్లా నుంచి ఆకాశాన్ని చేశాం. మా ఆర్టిస్ట్ కళాకారులు అందరం కలిసి అలా చేసుకుంటూ పోతే ఎవరికైనా ముందుకు పోతే సాగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరి కళాకారులకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారములు. నేను గత 20 సంవత్సరాల పైన అవుతుంది ఆర్ట్స్ చేయబట్టి. చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే చిరంజీవి ఫ్యాన్స్. ఆ ఫీల్డింగ్లో ఫ్లెక్సీలు లేకుండే కదా, అదే బ్యానర్స్ స్లైడ్స్ అంతా ఇంకా ఫ్రెండ్స్ తోటి కళాకారులతోటి మనం ఉత్సాహం తోటి పెరిగింది. ఇంకా తోటి ఇప్పుడు ఫ్లెక్సీ రెడీ మార్కింగ్ ఎవరి వర్క్ వారికే నడుస్తుంది. కళా పోషణ కూడా జరుగుతుంది. చిత్రకారులు కూడా గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయని మనం ఎదురు చూస్తామా, అది జరగలేదు. ఒక చిన్న మనకు కూడా చేదు సంఘటనలు జరిగినాయి, నేను మీతో పంచుకుంటా ఉంటా. ఎట్లా అంటే మా జిల్లాలో కూడా ఒక ఆర్టిస్టు మరి సజ్జల నుంచి పడిపోయి వాళ్ళ అచేతనంగా మంచానికి పరిమితమైంది. ఆయన చూస్తే హృదయ విధానం ఉంది. ఇక నద్దు కానీ ఇప్పుడు ఆయన ఏ పని చేయకుండా ఒక రకంగా యాచక పరిస్థితి కూడా వచ్చేసింది. మేము ఎంత సొంత కాదున్నప్పటికీ ఆ కుటుంబానికి మేము ఆ లోటు తీర్చలేము. కాబట్టి ఆయనని అలా ఎవరైతే వృత్తిరీత్యా మరి పని చేస్తున్నప్పుడు కానీ సహజంగా కానీ ప్రమాదాలకు గురైనప్పుడు వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోతుంది. మరి వాటిని ప్రభుత్వం ఖచ్చితంగా ఇనిషియేట్ తీసుకొని వాటిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం. మరి ఇంకొకటి, మనకు టాలెంట్ ఉంది, చేసే సత్వం ఉంది, కానీ చేయడానికి పని లేదు. దీన్నే మనం సమాజంలో నిరుద్యోగంగా మనం అంటూ ఉంటాం. ఈ దుస్థితి కూడా మనకు జరుగుతూ ఉంది. నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చెప్పలేకపోయినా ఇప్పుడు సభకు ఇప్పుడు చెప్తున్నా క్షమాపణ. ఎందుకంటే నాకు తెలియదు, అంత నెంబర్ నాకు లేవు. ఉంటే నేను ఖచ్చితంగా పిలిచేవాడిని. చాలా వరకు నా వంతు ప్రయత్నం చేసిన. నేను ఒక్క రోజునే ఇంతవరకు చేసిన అంటే నేను చాలా వరకు సక్సెస్ అయినా అనుకుంటున్నాను. కారణం కూడా మా ముద్రాజ్ కలేష్ అన్న, కిరణ్ అని నాకు పరిచయం చేసేవారు. ఈ పెద్దల్ని ఉన్న అధ్యక్షుడు గారు, మీరు ఇచ్చిన బలం, మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇలాగే మాకు సపోర్ట్ ఉంటుంది. మేము కూడా మీకు సపోర్ట్ ఉంటాం, ఇంకా ముందుకు నడుస్తాం. మా వంతు సాయం తప్పకుండా ఉంటుంది. అందరూ కళాకారులు అందరూ కూడా ఎవరైనా కానీ ప్రతి విషయంలో చిన్న విషయంలో మన కొరకు మన కులం కళాకారుల కులం, మనం ఎన్నో కులాలనే మన కులాలు వేరు కావచ్చు, కానీ కళాకారులు అనే కులం ముందు మనం దీన్ని బట్టి మనం ముందుకు పోవాలి. అన్ని సంఘాల కంటే ముందుకు పోవాలి. మనం కూడా అన్ని సంఘాలకు అన్ని ఉన్నాయి, గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క సంఘానికి ఎంతో కొంత అందుతుంది. మనకే లేదు, మనం ఎందుకు లేదు, మనం కూడా ముందడుగేద్దాం. మన రాత్రి మనం రాసుకుందాం. గోడల మీద చిత్రకారుల ఐక్యత వర్ధిల్లాలని మనం రాసుకుందాం. ప్రతి ఒక్క గోడ రాసిన గోడ మీద మనం రాసుకొని వినాలని అందరికి తెలుపుదాం. మనం ఇప్పుడు మీరు ఆల్రెడీ రాసిన చాలా మంది అడుగులు రాస్తున్నారు. మీ పేరు రాసుకున్నట్టు ఇది ఒక పదం రాయాలి. ఒక పదం చిత్రకారుల ఐక్యత వర్ధిల్లాలి, ఇది ఒక్కటి రాయాలి. ప్రతి ఒక్కరు చూస్తారు ఇది ఎందుకు రాసినది. ముందు ఇంకా చాలా ముందుకు పోదాం. ఎవరైనా కానీ ఏ విషయంలో అయినా కానీ ఎనీ టైం నేను ఖచ్చితంగా ముందుంటాను. అందరికీ ధన్యవాదాలు. పెద్దలకు నమస్కారాలు. అలంకరించిన పెద్దలు, చిత్రకారుల తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి టాస్ ఈ మహత్తర ఉద్యమాన్ని స్థాపించి ముందుకు నడిపిస్తున్న మా కమిటీ అధ్యక్షులు అన్నగారు రాజేశ్వర్ అన్నగారికి, మరి ఇక్కడ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫస్ట్ కరీంనగర్ జిల్లాలోనే సీనియర్ ఆర్టిస్టు అన్నగారు
ఈ వేదిక సభాధ్యక్షులు మన సాయి చిత్ర రాజన్న గారు. వారిని చూడగానే ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. ఆధ్యాత్మిక భావాలు సముద్రం అంతా ఆయన ఎప్పటి నుంచి అంటే దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి చాలా తెలుసు నాకు కరీంనగర్లో. అన్నగారు చాలాసార్లు మాట్లాడుతున్న ఇంతకుముందే ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అలాగే మన కరీంనగర్ ఆర్టిస్టు సీనియర్ ఆర్టిస్ట్ నిరంజన్ అన్న గారు, మరి అన్నగారు అశోక్ అన్న పేరు విన్నా గుర్తుపరచడం లేదు, అన్యత భావించడం. అలాగే తమ్ముడు ఓంకార్తో నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది, గుర్తుపరచడం లేదు. అన్నగారు కూడా ఇప్పుడే సీనుకు గురువు మీరు చాలా ధన్యులు. ఎందుకంటే ఆయన చేసే ప్రయత్నం చాలా నిన్న నుంచి మాకు వెన్నట్టు ఉంటున్నాడు, ఫస్ట్ నుంచి ఉంటుంది మాత్రం. కానీ నిన్న ఒక్కరోజు ఇంత ప్రయత్నం చేసినాక ఆయన హ్యాట్సప్ తర్వాత మా కమిటీ టాస్ ఉపాధ్యక్షులు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, మా టాస్ ఉపాధ్యక్షుడు అన్న బాలకృష్ణ మణేంద్ర గారికి, మరి అన్నగారు గోపి అన్నగారు, ప్రభాకర్ అన్న ప్రభు ఆర్ట్స్. మరి ఈ కమిటీకి బీజం వేయడానికి భాగస్థుడు, ప్రస్తుతం కమిటీకి కోశాధికారిగా బాధ్యత అనే పదానికి పరమార్థాన్ని ఇస్తున్నాడు మన అన్నగారు ముద్ర మల్లేశన్న, ముద్ర ఆర్ట్స్ మల్లేశన్న, మంచిర్యాల జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి. మరి వేదిక ముందున్న నా సహచర మిత్ర బృందం, ఇంతకుముందు మిత్రుడు సైకత శిల్పి శంకర్ కుక్కలగూడు, చాలా రోజుల నుంచి తమ్ముడు తెలుసు, అంటే పేరు విన్నా. మా కమల్పూర్లో వచ్చి శ్రీధర్ బాబు గారి సైకత శిల్పం వేసినప్పుడు నేను పరిచయం చేసుకోవడం జరిగింది తమ్ముని. అప్పటికి నేను ఆయన రికార్డ్స్ అవన్నీ చూస్తున్నా, ఫాలో అవుతున్నా. తర్వాత అంతకుముందు గోదావరి గారి చౌరస్తలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా మన గంగుల సంధ్యారాణి మేడం తమ్ముడితోని కేసీఆర్ బొమ్మ వేయించింది, అది కూడా చూసిన. తమ్ముడు ప్రయత్నం చాలా. సుదర్శన్ పట్నాయక్ ఒరిస్సా సైకత శిల్పి, ఆయన పేరు వినడం కూడా. ఆయనను గురువుగా భావించి తమ్ముడు ముందుకెళ్తున్నాడు. ఆయన మహోన్నత వ్యక్తి సుదర్శన్ పట్నాయక్ ఒరిస్సాలో. ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నాడంటే తమ్ముడు ఒక డిఫరెంట్ థీమ్ తీసుకొని ముందుకు పోతున్నాడంటే తమ్ముడు కూడా చాలా నేను వేదిక సాక్షిగా అభినందిస్తున్న తమ్ముడిని హృదయపూర్వకంగా. ఓకే, రికార్డ్స్ బాగున్నాయి. మీరు గిన్నీస్ రికార్డులో ఉంటారు తమ్ముడు. మీరు మా గర్వం. మా పెద్దపల్లి జిల్లాలో ఉన్నట్టు అది గర్వం. పెద్దపల్లి జిల్లా సారీ అన్యత భావించాలి పెద్దలు. తెలంగాణ రాష్ట్రంలో ఉండడం గర్వం. దేశ విదేశాల్లో పేరు చేసినట్టు సార్థమనేది ఉంటుంది పెద్దపల్లి జిల్లా అనేది. అది కూడా మీకు చెప్పుడుదా అయితే అన్నయ్య. అయితే తమ్ముడు చాలా ఇంకా నువ్వు ఎంతో పైకి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే కరీంనగర్ జిల్లా నుంచి నిన్న ఇచ్చిన కథలు వచ్చిన నా మిత్రులందరికీ పేరు పేరున పేర్లు తెలియదు, అంజన్ భావించదు. అందరికీ కూడా మా సామాజిక ఉద్యమ కళాభివందనాలు. అలాగే వేదిక ముందున్న నా తోటి సహచర మిత్రుడు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న కాకినాడలోని ఎం శంకర్, ఇప్పుడు లేడతను. ఆయన లేకున్నా కూడా ఆయన పేరు పెట్టుకొని ఎం శంకర్ ఆర్ట్స్ పేరు పెట్టుకొని ఆయన పేరు మీదనే పెయింటింగ్ చేస్తూ రామకృష్ణతోని సహచర మిత్రుడిగా ఉంటూ తను కిరణ్ అతని పేరు ఒకసారి వేదిక పరిచయం కావాలి. ఎందుకంటే తండ్రి ఆర్టిస్ట్ అయితే కొడుకు ఎంతకంటే ఆఫీసర్ కావాలని మనం అందరం కోరుకుంటాం. కానీ అదే దారిలో పోతూ అదే కూర్చోబెట్టుకొని నేను మా నాన్న పేరుతోనే, నేను నాన్న లేకుండా మా నాన్న పేరు నేనున్నంత వరకు మా నాన్న పేరు ఉండాలని ఒక దీక్షతో పట్టుదలతో తను పని చేస్తూ రామకృష్ణ పడేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిస్టులకు ఉపాధి కల్పిస్తున్నారు. వారికి నేను అభినందిస్తున్నా, స్ఫూర్తిదాయకమని. అలాగే
మన గోదావరి నుంచి సుదర్శన్ తమ్ముడు కూడా ఇంత తక్కువ టైంలో ఎక్కువ పని నేర్చుకొని తమ్ముడు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈరోజు మంచి పేరు తీసుకుని గోరగాని ఏరియా నుంచి తమ్ముడికి, అలాగే కాలంలో నుంచి వచ్చిన మరొక మిత్రుడు రవి ఆర్టిస్ట్ గారికి, మరి తమ్ముడు గురుదత్త రవి కూడా నాకు చాలా మంది తెలుసు. మన వెల్లి రవి లేడీ ఇప్పుడు వెల్లి రవి కూడా తెలుసు. తమ్ముడు వెల్లి రాజు మా గోదావరి వచ్చి పనిచేసాడు ఆయన పని చూసి మేము చాలా ఇదైపోయాము. అప్పటి నుంచే ఆయన ఆర్టిస్ట్ ఐకాన్గా మనం అనుకోవచ్చు. అలాగే ఇంతకుముందు మన సమావేశంలో రాష్ట్ర స్థాయి సమావేశంలో ఇంతకుముందు 2-3 సార్లు కలుసుకున్నాం మేము. అట్లా పరిచయం తమ్ముడు కూడా మంచి ఆర్టిస్ట్. అలాగే బ్యానర్లు రాసిన తమ్ముడు ఇంతకుముందు మన సీనియర్ చెప్పిండు, వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే బ్యానర్ మన గ్రూప్ నుంచి చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఇంత మంచి నీట్ వర్క్ చాలా బాగా రాశారు, చాలా బాగుంది అది వర్క్. తమ్ముడు కూడా గాడ్ బ్లెస్ యూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. అలాగే ఈ మా కార్యక్రమాన్ని, ఈ మహత్తర యజ్ఞాన్ని, ఈ చిత్రకళ చైతన్య యాత్రను మొదలు పెట్టకంటే ముందు కూడా మంచిర్యాలలో మా తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి టాస్ని పరిచయం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తూ మాతో పాటుగా తమ్ముడు ప్రేమార్ట్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మాతో పాటుగా ప్రతి ప్రోగ్రాం కూడా తన కెమెరాలో బంధించి యూట్యూబ్ ద్వారా తెలంగాణ రాష్ట్రం అంతా ప్రసరింపజేస్తున్నాడు తమ్ముడు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. తమ్ముడు ఇంతకుముందే వచ్చినట్టున్నది గర్రపల్లి, మా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గర్రపల్లి నుంచి వచ్చిండు. సింహ వేదిక పరిచయం కావాలి. తమ్ముడు కూడా మంచి ఆర్టిస్ట్, సింహ గర్రపల్లి. అలాగే అందరికీ మిత్రుల అందరికీ పేరున మా వేదిక ద్వారా సామాజిక ఉద్యమ కళాభివందనాలు. విషయం ఏంటంటే, ఇంతకుముందు మన స్వాగతోపన్యాసం చేస్తున్న రామకృష్ణ దీని ఉద్దేశం చెప్పడం జరిగింది. అలాగే మిత్రులు కూడా మేము కరీంనగర్కు వస్తున్నామని నిన్న సమాచార అన్యత భావించారు మిత్రుల అన్నల సమాచారంలో కొంచెం జరిగింది. దాన్ని మేము మీకు సమూలంగా మేము మన్నించమని కోరుతున్నాం. సమాచార లోపం అనేది కొంచెం ముందుండాల్సింది. అప్పటికి కూడా తమ్ముడు ఎమ్మడుంటూ అప్పటికి చాలా శ్రమించి ఈ మాత్రం గ్యాదరింగ్ చేసి ఈ వేదికను ఇంత సక్సెస్ చేసిందంటే తమ్ముని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఫోన్ చేయడం జరిగింది. నాకు చెప్పిండు నేను మా పెద్దవాళ్ళు ఎవరైతే ఫోన్ చేస్తే నాకు చెప్పిండు సీన్ చెప్పినట్టు నేను హ్యాపీ ఫీల్. ఓకే, తమ్ముడు చాలా ప్రయత్నం చేశాడు. అయితే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడికి చైతన్య యాత్ర ఇక్కడికి రావడానికి కారణాలు మన రామకృష్ణ గారు చెప్పిండు. తర్వాత సభాధ్యక్షులు మాట్లాడేందుకు మన అన్నగారు కూడా మాతో పాటు తిరుమల నుంచి సహకారం చేస్తున్నారు. అలాగే ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే, నేను తమ్ముడు రామకృష్ణ ఆయన 4-5 సంవత్సరాలుగా తెలుస్తుందని చెప్పాను. అంతకన్నా ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. స్టేట్ కమిటీ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని జిల్లాలు తిరిగి స్టేట్ కమిటీ ఒకటి ఫార్వర్డ్ చేయాలని ప్రయత్నం చేసిన దశలోనే ఈ జిల్లాల విభజన జరిగింది. జిల్లాల విభజన జరగకముందు కూడా సాయి చిత్ర రాఘవతో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ మనం కరీంనగర్ జిల్లా నుంచి మనం స్టార్ట్ చేయాలి. కరీంనగర్ ఇలా కేసీఆర్ కూడా కరీంనగర్ జిల్లానే ఎంచుకొని అక్కడ ఇండియాలో ఉద్యమం స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి అయ్యాడు. అది కూడా మన కరీంనగర్ జిల్లా, ఇప్పటి కరీంనగర్ జిల్లా. నేను హైదరాబాద్లో 15 సంవత్సరాలు నిన్న బ్రష్ పట్టింది అక్కడే. 1999లో హైదరాబాద్ నేను శ్రీ బ్యానర్ సెక్షన్లో పనిచేసాను. అప్పుడు ఫస్ట్ పిక్చర్ నేను చిరంజీవి అభిమాని. ఇంతకుముందు ఒక తమ్ముడు చిరంజీవి అభిమాని. ఆ చిరంజీవి సినిమాకి నేను పనిచేయడం జరిగింది. అది చాలాకే చెప్పాను ఆ పిక్చర్కి. ఆ పిక్చర్ కడిగి నాది ఈ బ్రష్ వర్క్ స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఒక ఇంట్రెస్ట్గా పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్గా, చిత్రకళ మీద ఇంట్రెస్ట్గా ఇది వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే నా కుటుంబ కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, మళ్ళీ తిరిగి 2020లో
టాపర్కు రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఫ్లెక్సీ అది వినయ్ బ్యానర్ వచ్చారు, ఫ్లెక్సీ లేకుండా వినయ్ బ్యానర్ వచ్చింది. బ్యానర్లని బ్యాన్ చేసింది, ఇక్కడ సిటీ మొత్తం బ్యానర్లను బ్యాన్ చేసి బ్యానర్లను క్లాస్ బ్యానర్లను తీసేసారు. అది ఒక పెద్ద దెబ్బ పడ్డది. అయినా కమర్షియల్ నేను సినీ బ్యానర్లా అలా చేసుకుంటూ కమర్షియల్ కోడింగ్స్ నష్టం హైదరాబాద్లో. దానిలో సినీ ఫీల్డ్ కూడా చాలా ప్రయత్నం చేసిన. ఆ ప్రయత్నంలో భాగంగా డాక్టర్ రాజశేఖర్ గారికి బాగా దగ్గరైన తర్వాత ఆయన అదే తోలో మేడం సౌందర్య గారు ఈరోజు లేరు. ఈరోజు ఆమె ఉంటే అసలు అది వేరే ఉంటుండే, అది చెప్పుకోదు. ఆమె కూడా చాలా సహకరించింది. అదే పాటలో ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆర్గనైజేషన్ మనకు పట్టించుకుంటారు. ఇంతకుముందు మన అన్న చెప్పిండు, తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులలో మనం కూడా ఎంతో ప్రతి ఏరియాలో ప్రతి చౌరస్తులో పెద్ద పెద్ద బొమ్మలు వేసి తెలంగాణ కోసం నినాదాలు తీసుకుని రాష్ట్రం చెప్పింది. ఇంతకుముందు గుర్తించలేరంటే ఇప్పుడు అదే బాధ, అందరికీ అదే బాధ. గుర్తించలేరు. ఎవరు గుర్తించాలి? వాళ్ళకి చెప్తున్నామా, మనం ప్రయత్నం చేసినామా? చెప్తున్నామా? ప్రయత్నంలో బాగా జరిగింది. ఇప్పుడు మీరు అన్ని ప్రయత్నం కొందరు చేయవచ్చు, కానీ అది అక్కడ దాకా ఎక్కడికైతే పోవాలో అక్కడ వెళ్ళలేదు. దానికి కారణాలు అనేకం కావచ్చు. మనకు ఒక ప్రయత్నం చేస్తున్నామంటే ఇవాళ మేము ఈ ప్రయత్నం చేస్తున్నామంటే దీనికి ముఖ్యంగా ఎకనామికల్ సపోర్ట్ అన్నీ ఉంటాయి. ఉన్న దగ్గర పవర్స్ ఉన్నాయి, 3 పవర్స్ ఉన్నాయి. వాటర్ పవర్ ఉన్నది, మనీ పవర్ ఉన్నది, మ్యాన్ పవర్ ఉన్నది. మ్యాన్ పవర్ అన్న ఎట్లా అంటే అన్న మాటలు నాకు ఒకటేసారి కలిసి నేను అన్నగారిని 2002లో కావచ్చు. మా మల్లేష్ అన్న గిరి మంచిర్యాల మాజీ అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు గిరి అన్నగారు పరిచయం చేయడం జరిగింది. ఒకసారి జన్నారంలో చూసినాం అన్నగారి ఊళ్ళో. అక్కడే ఒక ఫస్ట్ సమావేశం పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ తెలంగాణ చిత్రకళ బృందం అక్కడ ఉండే, అది కూడా అక్కడ ప్రయత్నం చేసాం. స్టేట్ కమిటీ అది అక్కడనే ఆగిపోయింది. తర్వాత ఇంకో 2 సంఘాలలో స్టేట్ సంఘాలలో పనిచేసిన అవి కూడా ప్రయత్నం జరిగినాయి, అక్కడ ఆగిపోయింది. ఇక నాకు ఎందుకు మాకు కొందరు సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు ఇచ్చిన వల్ల ఒక పెద్ద ఉన్నాడు సాయి చిత్ర రాదని, ఇంకేమైనా బుద్ధిన్నదా మీకు ఎందుకు ఇదాలి? పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, నీకు వయసు మీద పడ్డది, పనిసారా కాదు, అంత ఎందుకే నీకు అంత తప్పుడే కానీ రాలని ఉండరాదు, చేసేవాళ్ళు ఏమో చేసుకుంటారు అని అంటే అది మనకి కరెక్టే అనిపించింది. కానీ అన్న మంచిగా చెప్పిండు అనిపించింది. అది దురద, అది ఎట్లా అవుతుంది, అది పోదు. అది అసలు అది కొన్ని వ్యసనాలు ఉంటాయి. కొందరు సిగరెట్ తాగుతారు, కొందరు మంద తాగుతారు, కొందరు పాన్పరకు అవి చేసుకుంటారు. దేవుడి వల్ల వ్యసనాలు ఏమి లేవు కదా అని ఈ వ్యసనం ఒకటి నాకు వెంబడిస్తాను. నేను ఉన్నత వరకు వ్యసనం ఉంటుంది నాకు న్యాయం. వీక్నెస్ అంతా వచ్చి ఇంకేమనుకోవచ్చు. అయితే దీనిలో బాగానే అన్నగారు పరిచయం కావడం జరిగింది. అన్నగారు పరిచయం అయిన తర్వాత మరి ఈ ప్రయత్నంలో భాగంగానే 2 సార్లు నేను మధ్యలో అన్నలతో మన మలేషియాతో గిరితో అడగడం జరిగింది. కొన్ని వ్యక్తిగత కారణాలు, కుటుంబ కారణాలు అమ్మాయిలు కొంచెం బ్రేక్ అవడం జరిగింది. ఈలో కూడా మొన్ననే మధ్య 2 నెలల రోజుల కింద అనుకోకుండా నేను వస్తున్నానని వాళ్ళకి తెలియదు, వాళ్ళు వస్తున్నారని నాకు తెలియదు. సూర్యాపేటలో ఒక స్టేట్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ సూర్యాపేటలో స్టేట్ కమిటీ మీటింగ్ జరిగింది. అక్కడ ఏమన్నా కనబడదేమో, మనకున్న ఆశయాలకి ఏమన్నా అక్కడ ఆచరణ ఏమన్నా లభిస్తాయేమో అని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే అక్కడ అందరం నిరుత్సాహపడ్డాం. అసలు మేము అనుకున్న ఫైల్ అక్కడ రాలేదు, మేము అనుకున్న ఆలోచన విధానం అక్కడ రాలేదు, మేము అనుకున్న జిజ్జు అక్కడ రాలేదు, కనవాలి. ఇక మేము రిటర్న్ అవుతూ మధ్యలో సూర్యాపేట అవసరంలో టీరావుతూ వచ్చిన చిన్న ఆలోచన, మరి ఏం చేద్దామన్నది. మనం అన్నీ తెలిసి అన్నీ చేసి అన్నీ ఎంత అనుభవం ఉన్నది, మనకు మోటివేషన్ చేసే ఇది ఉన్నది, మనకు సహకరించడం ఉన్నారు, ఇట్లాంటి పెద్ద పెద్దలు సహకరించడం ఉన్నారు. అందరూ ఉండగా మన కమ్యూనికేషన్ మనం యూజ్ చేసుకుంటలేము. ఎవరి మనం ఎందుకు పోవడం అన్నా, మనదే మనం ముందు నడిపించి మనం చేసేది అట్లని ఒక సీరియస్ నిర్ణయానికి వచ్చి ఆ రోజు బీజేపీ పార్టీ ఈరోజు ఇక్కడ దాకా వచ్చినామన్నా, దాన్ని విజయవంతంగా మీరు సహృదయంతో మమ్మల్ని ఆహ్వానించి ఆదరిస్తున్న తీరుకు నేను మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
మీకు ప్రత్యేకంగా మేము కూడా అన్నగారు ఇంతకుముందు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. మీకు కరీంనగర్ జిల్లాకు ముఖ్యంగా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాబట్టి కరీంనగర్ జిల్లాకు ప్రత్యేకంగా రుణపడి ఉంటాను. అన్నగారు అస్త్రాన్ని మామూలు అస్త్రం కాదు, బ్రహ్మాస్త్రం అని చెప్పాడు. ఇది దానికంటే ఏముండదు వచ్చి బ్రహ్మాస్త్రం అనే కరీంనగర్ బ్రహ్మాస్త్రాన్ని మీ చేతిలో పెడుతున్నారని చెప్పడం ఏంటి. ఇక అంతకంటే మాకు మీరు అది కొండంత ధైర్యం మాకు ఉత్సాహాన్ని ఇచ్చిందన్న. మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట మీద నిలబడతారని మీ సహచర మిత్ర బృందంతో మన వాళ్ళ సహకారం తీసుకొని మా టాస్క్కి మీరు ఎల్లవేళలా సహకరిస్తారని నేను మా వేదిక తరఫున నమ్ముతున్నానన్నా. మీరు ఖచ్చితంగా మీ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఎప్పుడైనా మీకు సమాచారం ఇస్తాం. కరీంనగర్ జిల్లా నుంచి మాకు సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ఉద్యమం స్టార్ట్ అయింది, దక్షిణ తెలంగాణ ఇవాళ కరీంనగర్లో మొదలుపెట్టిన వల్ల ఇక్కడ ఈ సమావేశాన్ని చూసి కరీంనగర్ నుంచి మేము ముందుకు పోదాం. దానికి మీ ధైర్యం, మీ అండదండలు మాకు అవసరం ఉంటుంది, చాలా అవసరం ఉంటుంది. ఈ కరీంనగరే మాకు ఆదర్శం కావాలి. ఇక్కడ దక్షిణ తెలంగాణ మొదలైంది ఇక్కడ నుంచి. కాబట్టి మీ సహకారం మాకు అనుమానం అవసరం ఉంటుంది. మేము ఫోన్లో మీకు టచ్ ఉంటాము, అన్నగారు కానీ మేము కానీ ఫోన్లో టచ్ ఉంటాము. ఎప్పుడైనా కూడా నెక్స్ట్ ఒక పిలుపు వస్తుంది. ఆ పిలుపు వచ్చినప్పుడు మాత్రం మీరు తప్పకుండా సహకరించాలన్నమాట దయచేసి. ఎందుకంటే సబ్జెక్టు విషయాలు బాగున్నాయి, అన్నగారు చెప్తారు చెప్పేటి. తర్వాత మన ఈ సమావేశం ఎట్లా స్టార్ట్ అయింది, ఎన్నో అవుతుంది, ఇప్పటి వరకు ఎక్కడికి వచ్చింది అనేది ఒక పాట రూపంగా మీకు చెప్తామని అంటే ఆలోచన వచ్చింది. మీరు 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 అంగీకరిస్తారు. మీరు అంటే సభ ఇచ్చిన వారు మా సభ నడిపే సారథి రామకృష్ణ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు, వారి అనుమతితోనే ఇక నేను మళ్ళీ ఇంకేం మాట్లాడాను. ఎందుకంటే అన్నగారు మాట్లాడేది. పెద్దపల్లిలో పెనుమంటైనది, పెనుమంట పెద్దపల్లి స్టార్ట్ అయింది. అవమానాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు రాష్ట్ర కమిటీ అన్ని చేసి. పెద్దపల్లిలో పెనుమంటైనది, మంచిరాలలో మరో అడుగేసి, మంచిరాలలో మా అడుగు ముందు పడ్డారు. పెద్దపల్లిలో పెనుమంటైనది, మంచిరాలలో మరో అడుగేసి, అసీబాబాదు ఆదిలాబాదు అగ్గి మీదనే గుగ్గిలమైనది. అసీబాబాద్ ఆదిలాబాద్ అగ్గి మీద గుగ్గిలమైంది. అగ్గి మీద గుగ్గిలమైతే మీకు అందరూ తెలుసు ఎట్లుంటారు. పొగ, ఆ పొగ మామూలు పొగ, ఆ పొగ ఘాటుకు తట్టుకునే అయితేనే మనబడి ఉంటారు, తక్కువ పక్క పోతారు. అనగా పెద్దపల్లిలో పెనుమంటైనది, మంచిరాలలో మరో అడుగేసి, అసీబాబాదు ఆదిలాబాదు అగ్గి మీదనే గుగ్గిలమైనది. నిర్మల్లో నా నిపురు గప్పినది, నిర్మల్లో నా నిపురు గప్పినది, నిజామాబాదు జాగో అన్నది, నిజామాబాదు జాగో అన్నది. సిరిసిల్లంతా చిత్రం చేసే, సిరిసిల్లంతా చిత్రం చేసే, కదలికే కదలి వచ్చినం నడుద్దామన్నా అందరం కదలికే కదలి వచ్చినం సాగిపోదమా సోదరా, సాగిపోదమా సోదరా. అన్నా మీ మాట నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది, మీ సపోర్ట్ నాకు ఇంత ఉత్తేజం కలిగించింది. ఆ ఉత్తేజంలో నుంచి ఈ పుట్టుకొచ్చింది అన్న. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సభాధ్యక్షుడు ప్రొఫెసర్ రామకృష్ణ, మీ అందరూ కూడా మరొకసారి మా సామాజిక ఉద్యమ కళా విభాగంలో తెలుపుతూ, నా పేరు చెప్పలేదు మీకు అందరికీ, అంటే అందరూ తెలుసు, అందరికి చెప్పలేదు, నాకు ముందే చెప్పాల్సింది. ఈ ఉత్సాహంలో నేను మర్చిపోతున్నా, ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. నా పేరు చిప్పకూర్చి సత్యనారాయణ, మాది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కమాల్పూర్ మండల్ సెంటర్, సత్యకళ ఆర్ట్స్ సెంటర్. సత్యనారాయణ అంటే ఎవరు తెలియదు. సత్యకళ ఆర్ట్స్ అంటే ఈరోజు ఇక నేను చెప్పడం కానీ కనీసం మన 30 జిల్లాల కనీసం ఒక 20 నుంచి 25 జిల్లాలకు సత్యకళ ఆర్ట్స్ అంటే పరిచయం పేరు. అది మీ అందరి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం దాటాలని నేను కోరుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. ఈ యొక్క కరీంనగర్ జిల్లా నడిపొడ్డున తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి జిల్లా స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దల గౌరవనీయులు
ఈ యొక్క జిల్లా అధ్యక్ష ఈ యొక్క ఆర్టిస్టుల చిత్రకళా సమితికి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సాయి చిత్ర ఆర్ట్స్ రాజు గారికి, మరి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు నిరంజన్ ఆర్ట్స్ గారు, గోపి గారు, మానస్ ఆర్ట్స్, అశోక్ అన్న గారు, ఓంకార్ గారు, ప్రభాకర్ గారు, ప్రభు ఆర్ట్స్ గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహచర నాతో వెన్నట్టి ఉండి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సహచర సోదరుడు నాతోటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర గౌరవ సలహాదారులు, మరి ఎప్పటికప్పుడు మరి సంఘానికి తోడ్పాటుగా ఉంటూ మరి ఏ సమయంలో ఎక్కడ మీటింగ్ జరిగినా ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఎన్నో ప్రయాసాలు కోరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి తన వంతుగా సహాయ సహకారం అందిస్తూ నడిపిస్తున్నటువంటి పెద్దల గౌరవనీయులు సత్యకళ ఆర్ట్స్ సత్యనారాయణ గారు, మరి అదేవిధంగా నిర్మల్ జిల్లా అధ్యక్షులు, ఈ యొక్క రాష్ట్ర కమిటీకి ఉపాధ్యక్షులు పెద్దల గౌరవనీయులు బాలకృష్ణ గారు, మరి అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ఆర్టిస్ట్ సమితి ఆవిర్భావానికి తన వంతుగా సహాయ సహకారం అందిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ కమిటీకి కోశాధికారిగా ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు మరి ముద్ర మల్లేశాన గారు, మరి అదేవిధంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లా నుంచి నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి మరి వేదిక ముందు ఉన్నటువంటి అందరూ చిత్రకళ కళాకారులు అందరికీ మరి పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చిత్రకళ అంటే సరస్వతి పుత్రులు, కళామంతాలు ముద్దు బిడ్డలు. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. మరి మనం చూస్తుంటే పెద్దలు చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. మరి వారికి కూడా నేను సమాధానం జవాబుదారీ ఘనంగా ఉండి మరి అన్ని విషయాలు మరి చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. ఈ యొక్క తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి అనేది మరి ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు నేను మీకు ముందు వస్తాను. గతంలో తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో, ఈ తెలంగాణ ఉద్యమం ప్రారంభంగా అయ్యేటటువంటి సందర్భంలో జనాలలో నాకు షాప్ ఉండే. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో విపరీతమైనటువంటి బ్యానర్లు రాయాలి. ఆ బ్యానర్లు మనం రాసిస్తే వివిధ వర్గాలకు చెందినటువంటి వారు ఉద్యమంలో పాల్గొనే వారు బ్యానర్లు పట్టుకొని ఆ ర్యాలీకి వెళ్ళాలి. అక్కడ ధర్నాలు, రాస్తారోకాలు చేస్తూ మరి బంధులు ప్రకటిస్తూ ఆ బ్యానర్లను ప్రదర్శిస్తూ వారికి ఉన్న వారి సంఘం కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు కావచ్చు, వివిధ సంఘాల వారు కూడా వర్గాల వారు కూడా వారి పేరు మీద వాళ్ళు ధర్నా ఉద్యమాలు చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మరి బ్యానర్ రాయాలంటే చిత్రకళ అవసరం. ఆ సమయంలో నాకు తెలిసి 2001 సంవత్సరం 2001 సంవత్సరంలో ఉద్యమం తారస్థాయికి చేరింది. చాలా గొప్పగా ఉద్యమం నడుస్తున్నది. అయితే నేను రాయాలి. నేను రాయాలంటే ఆ పైన నాకు కనీసం బ్యానర్ రాసిన సమయంలో నాకు కిందమంటే కూడా ఆకలితో ఉండి నేను బ్యానర్ రాసినటువంటి సందర్భం. చాలా మంది కూడా అన్న రాయకుండా ఎక్కడున్నా బ్యానర్ రాయాలి, ఇంటికాడ ఉంటే బండి వేసుకొని వచ్చి నన్ను తీసుకొచ్చి బ్యానర్ రాయాలి. ఆ బ్యానర్ రాసిన వారికి నేను డబ్బులు ఇచ్చేవారు కాదు. అన్న నువ్వు కూడా సామాజికవేత్తావు కదా, అన్న నీకు అన్ని తెలుసు కదా, నువ్వు కూడా ఉద్యోగం డబ్బులు తీసుకుంటావు అన్న అని అంటే నేను డబ్బులు తీసుకునే వాడిని కాదు. షాపింగ్కి వెళ్ళి కోరసరి కలర్లు తీసుకొచ్చి గ్రూప్ పౌడర్ తీసుకొచ్చి అది వేసి నాకు లైన్లో పట్టాలంటే కూడా నాకు ఎవరు సహకరించేవాడు కాదు, నేనే చేసుకోవాలని. అటువంటి పరిస్థితుల్లో అంటే మనం కూడా స్వచ్ఛందంగా సామాజికంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. దాంతోపాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటి బోర్డు ఉన్నాయో ప్రభుత్వ కార్యాలయాల మీద అవి తెలిపేసి తెలంగాణ ప్రభుత్వం కూడా రాసినాం. గోడల మీద తెలంగాణ జై తెలంగాణ నినాదం రాసినాం. సకల ఉద్యమం సభలో కూడా పాల్గొన్నాం. మన వంతుగా కళాకారులుగా తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛందంగా మనం పాల్గొన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే
గద్దె కట్టుకోలేదన్నటువంటి ఒక కళాకారునికి ప్రభుత్వంలో గుర్తింపించారు. వేదికపై ఎదురుతుడికి పాట పాడిన కళాకారునికి గుర్తింపించారు. కానీ తెలంగాణ ఉద్యమంలో మనం క్రియాశీలకంగా పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో మనం స్వచ్ఛందంగా పాల్గొని ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ మనం దాన్ని భరించుకుంటూ మన సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ సొంత ఖర్చులను భరించుకుంటూ ఆకలితో అలమటిస్తూ మనము తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్రకారులను గుర్తించుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది అందరూ కూడా మనం చాలా బాధపడాల్సిన విషయం. అయితే ఇది ఇలా ఉంటే రెండో అంశం ఏంటంటే మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయడం కూడా మన సామర్థ్యత. ఎవరు వస్తారని ఏదో చేస్తారని తెలంగాణ సమయంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మరి ఎవరైనా మన కళాకారులకు ఏదో చేయకపోతారా, దీనికి ఒక నాయకత్వం రాష్ట్రంలో ఉంటుంది కదా, మరి చూద్దాం వేచి చూద్దాం కొద్ది రోజులు ఏదో జరగకపోతుంది కదా, జరుగుతుంది కదా ఖచ్చితంగా అనే ఒక ఆశ ఉండే. కానీ 10 సంవత్సరాలు గడిచిపోయి ఎవరు కూడా ముందుకు రాలే. ఆ ప్రయత్నం కూడా ఇక్కడ చేసినప్పుడు దాఖలు కూడా ఇక్కడ మనకు కనిపించలేదు. ఇది మాత్రం నగ్న సత్యం. ఎన్ని సంఘాలను ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో కళాకారులై, మరి ఎవరి ప్రయోజనాల కోసం చేసినారో ఎందుకు ఉన్నారో నాకు అర్థం కాని పరిస్థితి. ఇలా జరుగుతూ ఉంటే అయితే కొన్ని సందర్భాల్లో నేను కూడా కొన్ని మీటింగ్లలో కూడా పాల్గొంటే దాంట్లో ఎలాంటి స్పష్టత రాలేదు. అంటే ఈ సమాజానికి చిత్రకారుల సమాజానికి ఏదైనా ప్రయోజనం కలుగుతాం అనుకున్నా కానీ అది కూడా జరగకపోగా సమావేశాలు ఒకరోజు సమావేశం పెట్టుకొని తెల్లారితే మళ్ళీ ఏం లేదు, భవిష్యత్ కార్యాచరణ కూడా లేదు. సమావేశం ఏర్పాటు చేసుకుంటే దానికి భవిష్యత్ కార్యాచరణ, ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక, ఒక ఎజెండా, ఒక కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని ఆలోచనలు ఉండాలి. కానీ అటువంటి ఆలోచనలు కూడా లేవు. నేనేమంటున్నానంటే ఎప్పుడైతే సంఘాలు నడిపిస్తున్నారో మీ అందరికీ నేను ఏమంటున్నా, ఉన్న సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఎవరు కూడా ఆఫీసులు అంటే మీరు చేయలేదు చేస్తామంటే నేను గొప్ప చెప్పడం లేదు, కానీ ఉన్న పరిస్థితుల్లో చేసేవారికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ భేదభావాలు వద్దు, అందరం మన ఆఫీసులోనే అంత మన కులమే. ఇప్పుడు అన్నగారు చెప్పారు కళాకారులతో ఒక కులమే, అన్ని వర్గాల వారు ఉన్నాం, కళాకారులు మాత్రం మన కులమే, ఒకటే కులం. ఎన్ని కులాలు ఉండొచ్చు, కానీ కళ అనేది మన కులం. దీన్ని కాపాడుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈ యొక్క తెలంగాణ ఆర్టిస్ట్ సంక్షేమ సంఘం. అయితే దీనికి కారణం ఏంటంటే మళ్ళా ఇక ఎవరు వస్తారు ఏదో చేస్తారనుకుంటా సమయం వృధా చేసే కంటే ఇక ఇది మనమే చేయాలి, మనకు తెలియదు ఏమున్నది, ఎంతో కొంత సమాజం మీద అవగాహన ఉంది, కొంత సామాజిక బాధ్యత కూడా ఉన్నాం, మరి ఎంతో మందికి ఏదో చేస్తున్నాం, రాజకీయంగా కూడా కొంతమందికి ఏదో రకంగా చేసుకుంటామైనాం. కాబట్టి మన చిత్రకళాకారులు వారికి ఎలాంటి గుర్తింపు లేదు, కనీసం ప్రభుత్వం గుర్తింపు లేదు, కనీసం సమాజంలో ఒక రకమైన గుర్తింపు లేకుండా వివక్షకు గురవుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది ప్రమాదాలకు గురై మంచాలు పడుంటే వాళ్ళు కనీసం చూసే పరామర్శించి కనీసం అక్కడ తెలుసుకున్న పరిస్థితి కూడా ఒక మానవత ఉన్న వాళ్ళు కూడా ఈ సమాజంలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఇకైతే కుదరాలని చెప్పి ఆదిలాబాద్, నిర్మల్, మరి మనం ఉన్నటువంటి ఈ యొక్క కరీంనగర్ జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లా నుంచి చుట్టుపక్కల జిల్లాలందరినీ కూడా సమాచారం అందించి మంచిర్యాలలోనే తెలంగాణ ఆవిర్భావ తెలంగాణ ఆర్థిక సంక్షేమ సమితి అనేది మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమితిలో కూడా మరి అందరి సహాయ సహకారాలతో ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఎన్నిక జరగాలో నియామకాలు ఆ రకంగా ఒక కమిటీ కూడా వేసుకున్నాం వల్ల దీనికి ఎలాంటి స్వార్థం లేదు, ఎలాంటి నేనేదో చేయాలన్నది కాదు, నాకేదో దీంట్లో లబ్ధి వస్తుంది కాదు, పూర్తిగా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఏదో సమాజం యొక్క సమితి ముందుకు నడవాలని చెప్పి మీ అందరి ఆశీర్వాదంతో మీ సపోర్ట్ తోటి మీ మద్దతుతో ముందుకు నడవాలని చెప్పి ఆలోచనతో మరి జిల్లాల వారి పర్యటన కూడా పెట్టుకున్నాం. అయితే ఈ జిల్లాల వారి పర్యటన పెట్టుకోవాలంటే కమిటీలు కూడా మేము రాష్ట్ర స్థాయి కమిటీ వేసుకున్నాం. కానీ ఈ రాష్ట్ర స్థాయి కమిటీలో కూడా మేము పూర్తి స్థాయిలో కూడా కమిటీ పూర్తి చేసుకోలేము. కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో మేము కమిటీని నియమించుకోలేదు. ఎందుకు నియమించుకోలేదంటే మరి కమిటీ నడవాలంటే ఒక ప్రెసిడెంట్ ఉండాలి, ఒక జనరల్ సెక్రటరీ ఉండాలి. మిగతా కార్యవర్గం అంతా కూడా మరి ఒక జిల్లా నుంచి 2 జిల్లాల నుంచి తీసుకుంటే కూడా బాగున్నది. ఇప్పుడు మీరు అడిగారు రాష్ట్ర కార్యక్రమంలో చూడాలని అడిగారు. తప్పకుండా మీకున్న అనుభవాలను మీ వయసును గౌరవిస్తూనే ఈ యొక్క సమితి స్థానం కూడా కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. దానికోసమే
ఇలా ఈ యొక్క రెండే కనివాళ్ళు 2 ప్రెసిడెంట్ సెక్రటరీ పోస్ట్ తీసుకొని మిగతా పోస్టు కొని దాన్ని నింపుకొని సార్ మరి రాసుకొని మరి అన్ని జిల్లాలకు సంబంధించి స్థానం కల్పించాలి. అప్పుడే ఈ యొక్క ఈ యొక్క తెలంగాణ ఆర్థిక సమితి కమిటీ అనేది కూడా మరి కదలబందీగా మరి స్పష్టంగా మనం ఏదైనా చేస్తేనే ముందు పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి అందరి సలహా సూచనలు తీసుకుంటూ అందరి అభిప్రాయాలను సేకరిస్తూనే మరి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వడానికి మరి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి సలహా సూచనలు జరిగే మరి ఈ యొక్క యాత్ర అనేది చేస్తున్నాం అంటే చేస్తున్నాం అంటే అందరి అభిప్రాయాలు ఉండాలి కంపల్సరీ. దీంట్లో ఒక్కరి అభిప్రాయం ఏకాభిప్రాయంతో పోతే అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఇట్లా పోతే బాగుంటుంది. కాబట్టి అందరం కలిసి చేసుకుంటేనే ఈ సంఘం బలపడుతుంది, భవిష్యత్తులో మనం కూడా బాగుపడతాం. కాబట్టి ఆలోచనతో ముందుకు వచ్చినాం. మరి అదేవిధంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇంతకుముందు సంఘాలు ఉన్నాయి కానీ బాధ్యతారహితమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఆ బాధ్యతరహితమైన ఆలోచనలకు పోతే బాగున్నది. కాబట్టి మనం కూడా రేపు ఇట్లనే సాధశీలంగా పోతే ఏ సంఘమో ఎవరు ఎలా మళ్ళీ అనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అట్లా జరగకుండా సంఘం అంటే సంఘానికి ఒక బాధ్యత, సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి. గుర్తింపు ఉండాలంటే మన సంఘానికి ఒక జెండా ఉండాలి, మెడలో ఒక కండువ ఉండాలి. ఇలా ఉండాలంటే దీన్ని కూడా ఆలోచన చేసి అందరి అభిప్రాయం మేరకే మరి ఈ యొక్క కండువాను జెండాను కూడా రూపకల్పన చేసుకొని మన 19వ తారీఖు రోజున నిర్మల్లో అన్నగారి ఆధ్వర్యంలో మరి గొప్పగా ఒక జెండాను కూడా ఎగరవేసినాం. ఆ జెండాను ఎగరవేసుకొని అదే రోజున కండువాను కూడా మెడలో వేసుకొని ఆ రోజు మరి ఈ యొక్క చిత్రకళ చైతన్య యాత్రను కూడా నిర్మల నుంచి మేము ప్రారంభించినాం. అయితే ఈ జెండా కండువ ఎందుకంటే ఈ సమాజంలో అన్ని రాజకీయ పార్టీలకు ఒక జెండా ఒక కండువ ఉంటుంది, మనందరం తెలుసా విషయం. వాళ్ళతో పాటు అన్ని కుల సంఘాలకు అన్ని వర్గాలకు అందరికి కూడా జెండా కండువాలు ఉన్నాయి. మరి మన చిత్రకారులకు ఎందుకున్నప్పుడు అని ఆలోచన చేసి ఈ యొక్క జెండాను కండువ రూపకల్పన చేసి ఆవిష్కరణ చేసుకున్నాం. అంటే దీని అర్థం కూడా చెప్తా, సమాజంలో మనం చాలా వివక్షకు గురవుతున్నాం, అసమానతలకు గురవుతున్నాం, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం, అనారోగ్యాల బాధ పడుతున్నాం, సరైనటువంటి మనకు వృత్తిపరంగా మన ఉపాధి లేదు, మరి ఎలాంటి మన ప్రభుత్వం ద్వారా ఆదరణ కూడా లేదు. కాబట్టి ఇవన్నీ జరగాలంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్రకళాకారులు ఆవిష్కరణలు కూడా ఏకం చేయాలని ఒక సంకల్పాన్ని తీసుకొని ఒక పకడ్బందీగా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో ఒక మంచి ఎజెండా రూపకల్పన చేసుకొని ఒక 8-9 డిమాండ్లతోటి మరి ఒక కరపత్రాల్లో డిమాండ్లు కూడా మరి స్పష్టమైన డిమాండ్లు కూడా పొందుపరుచుకొని మరి ప్రభుత్వం మీద మరి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా అందరినీ మరి ఏకం చేసి మరి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క జెండా కండువాల విషయంలో కొన్ని చెప్తాం మీకు. జెండా అంటే మనం ఏదైతే వివక్షకు గురవుతున్నామో, సమాజంలో ఏదైతే మనం వివక్షకు గురవుతున్నామో, సమాజంలో మనం సమితి స్థానాన్ని కోరుకోతున్నామో మరి దాన్ని కాపాడుకోవడానికి మరి ఈ జెండాని మనం రేపు ఎంచుకుంటే ఆ జెండాని మనం తలెత్తుకునే విధంగా మనకు చూపిస్తుంది. కాబట్టి దానికోసం మన జెండా రూపకల్పన చేసింది. ఈ కండువ విషయానికి వస్తే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటానికి, మన భవిష్యత్తులో ఉపయోగపడడానికి ఈ కండువా కూడా మనం తయారు చేసుకుంటాం. దీని అర్థం ఇదే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కండువాలను జెండాలను మనం ఖచ్చితంగా మీరు గౌరవించాలి. ఇది ఒక బాధ్యత, మనకు సామాజిక బాధ్యత. భావి తరాలకు ఈ యొక్క కళను బతికించుకోవడానికి, భావి తరాల కోసం మనం ఈ యొక్క కళ చిత్రకళని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అయితే ఇంకో విషయం అన్న, ఇలా మనం తరతరాలు వచ్చి కళను నమ్ముకొని మన కోసం ఈ సమాజంలో ఎంతోమంది పెద్దలు మరి కళని ఈ సమాజానికి అప్పగించి మరి సమాజానికి మనకు అందించి వాళ్ళు స్వర్గస్థులైన ఇలా మనం కూడా కళను నమ్ముకొని మనకు ఉన్నటువంటి మేధస్సుతోటి మనకు ఉన్నటువంటి నైపుణ్యంతో మనం జీవిస్తున్నాం. కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎలాంటి మనకు తోడ్పాటు ఇస్తలేదు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, తెలంగాణ తర్వాత కూడా ప్రభుత్వాలు మారినాయి. మరి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మనకి
వాళ్ళకి ఎలాంటి మరి తోడ్పాటు లేదు. దానికి తోడుగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం కూడా మారవలసినటువంటి అవసరం ఉంది. నేను ఎందుకు అంటున్నానంటే డిజిటల్ సిస్టమ్ మారింది, డిజిటల్ మీడియా వచ్చేసింది, టెక్స్టైల్ వచ్చేసినాయి, సాంకేతిక పరిజ్ఞానం మరి రోజు రోజుకు దినదినంగా మరి అభివృద్ధి చెందుతా ఉన్నది. కానీ మన కళ మాత్రం మనం ఇవాళ ఈ తరంలో ఉన్నటువంటి మన కళాకారులు, చిత్రకళాకారులు మరి ఇవాళ మనం ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దేవుడు ఆశీస్సులు ఉంటే ఆరోగ్యంగా ఉంటే చేసుకుంటాం కావచ్చు. రోజు రోజు మన శరీరంలో మన బలం తగ్గిపోతూ ఉంటే మనం కళ లెక్కలేం, వాల్ పెయింటింగ్ చేయలేం. రేపు పెయింటింగ్ అనేది మనకు మన దూరం అయిపోతే మన కాళ్ళతో పనిచేయాలి. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే మన సమయాత్తమై జాగృతమై మన కళను మనం కాపాడుకుంటూ భావితరాలను అందిస్తూ మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనం తీసుకొని మరి రేపు భావితరాల కోసం మనము కళని బతికించడానికి చేసే ప్రయత్నమే ఈ యొక్క తెలంగాణ ఆర్థిక సంక్షేమ సమితి. ఎవరైనా మనం చాలా మంది మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ యొక్క యాత్రలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అన్న మీరు వచ్చారు, మీరు చేస్తున్నారు, ఇంతకుముందు కూడా చాలా మంది మీరు మరి మీలాగానే ఇట్లా సమావేశం ఏర్పాటు చేసారు. కానీ వారు ఒక్కసారి సమావేశం ఏర్పాటు చేసుకోకపోతే మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియాలన్నా అది కనుమరుగైపోయింది. మళ్ళీ మీరు కొత్త దుకాణం పెట్టుకున్నారు, మళ్ళీ మీరు వస్తున్నారు, మీరు కూడా గిట్టే కావచ్చు అన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే నేను ప్రమాణం చేస్తున్నా దైవ సాక్షిగా, ఇది ఏ స్వార్థం కోసమో దేనికోసమో కాదు, మనల్ని మనం కాపాడుకుంటూ కళను బతికించడానికి చేసినటువంటి ప్రయత్నం. దీంట్లో నేను విజయం సాధిస్తాం. అందరి మద్దతు ఉండాలి. ఖచ్చితంగా మా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మన హక్కులను సాధించుకోవడానికి ఈ యొక్క తెలంగాణ సంక్షేమ సమితి ఆఫీసు సంక్షేమ సమితి ద్వారా దీన్ని కాపాడుకుంటూ మరి ఖచ్చితంగా రేపు సాధించుకుంటూ రేపు మరి రాబోయే రోజుల్లో కూడా అందరికీ అన్ని కుటుంబాలకు కూడా ప్రతి కుటుంబానికి కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా దాన్ని రాబట్టుకోవడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తున్నా. దీన్ని ఎలాంటి సందేహం లేదు. దీన్ని కాపాడవలసిన బాధ్యత అందరికీ ఉన్నది కాబట్టి నేను ఖచ్చితంగా మాటిస్తున్నా. ఏ టైంలో అయినా ఏ రోజైనా మీరు మమ్మల్ని అడగచ్చు, అన్న మీరు వచ్చి మరి ఏమైందంటే దానికి నేను సమాధానం చెప్తా. ఆ శక్తి సంబంధాలు ఉన్నాయి. నేను ఒకని నేను ఏదో దీన్ని ఆశించగలను, మీరు అందరూ ఉండడం నేను ఉంటాను, మీరు లేకపోతే నేను ఉంటాను. కాబట్టి భావితరాల కోసం ఈ కళని బతికించడం కోసం నేను త్యాగం చేసి ముందుకు వచ్చిన దీనికి మీరు తోడ్పాటు అందించి మీ శక్తి నాకు అందిస్తే మరింత ముందుకు పోయి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ప్రభుత్వం రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకేమైనా కూడా మనకు కొంత ప్రయోజనాలు లభిస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నా. మరి ఈ యొక్క ప్రయాణంలో ఈ యొక్క కళాయాత్రలో కూడా ఒక పకడ్బందీగా ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక ఎజెండా కూడా మనం రూపొందించుకున్నాం. దీంట్లో కూడా ప్రధానంగా ఏం చేసినామంటే అన్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కులాలకు సుమారు 30 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, కార్పొరేషన్ కేటాయించింది ప్రభుత్వం. మరి మన చిత్రకళా సంఘంలో అన్ని కులాల వారు ఉన్నాం. మనకు కూడా ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కావాలి. ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన సంక్షేమానికి ఒక 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని కూడా డిమాండ్ పెట్టుకున్నాం. ఇది ప్రధానమైన డిమాండ్. దీని అందరం కూడా ఏకగ్రీవంగా ఆమోదించి రేపు ప్రభుత్వానికి దాంతోపాటు ఇల్లు లేనటువంటి ఎవరైతే పేద నిరుపేదైనటువంటి చిత్రకారులలో వారికి కూడా ఇల్లు నిర్మించేయాలి. వికలాంగులైనటువంటి వారికి మరి ప్రమాదాలు మరణించిన వారికి కూడా మరి ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలి. మరి అదేవిధంగా ఉపాధి కోల్పోయినటువంటి ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వారికి మరి నెలకు 5,000 రూపాయలు మరి జీవన భృతి కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో గత 10 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ మరి డ్రాయింగ్ టీచర్స్ ఉన్నారో వారిని రెగ్యులరైజ్ చేయాలి. మరి కొత్తగా రిక్రూట్మెంట్ కూడా ఏర్పాటు చేసి మరి ఎవరైతే అర్హులైనటువంటి డ్రాయింగ్ టీచర్స్ ఉన్నారో వారిని కూడా ప్రభుత్వం భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ పెట్టుకున్నాం. మరి అదేవిధంగా కాంట్రాక్టు టెండర్ విధానాన్ని రద్దు చేసి మరి ఆఫీసులకు నేరుగా ప్రభుత్వమే
మరి పని కల్పిస్తే వారు పని చేసుకొని బతికేటటువంటి ఆర్థిక పరిపుష్టితోటి బతికేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో ఏం జరుగుతుంది అనేది, సమాజంలో జరిగేటటువంటి పరిస్థితి ఏంటంటే ఇలా మన మేధస్సును దారిపోస్తున్నాం, మన శ్రమను దారిపోస్తున్నాం. ఎవడో ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ తీసుకొచ్చుకుంటాడు, ఏదో స్కూల్లో కాలేజీలో లేకపోతే హాస్పిటల్లో ఏదో సైన్స్లో ఒక డ్రగ్ కాసుకుంటాడు, అక్కడ పెట్టుబడి పెడతాడు, తీసుకొచ్చుకుంటాడు, మనకు పని అప్ప చెప్తాడు. మనకు పని అప్ప చెప్పినప్పుడు మనకి ఎంతో మంది చేసి వాడు పని చేయించుకొని మన మీద పెట్టుబడి పెట్టి మన శ్రమను వాడు దోచుకొని వాడు లబ్ధి పడతారు. అది జరగదు. పని మనదే, ఆ పనికి తగ్గ ఫలితం కూడా మనకే రావాలి. కాబట్టి ఆ దిశ కూడా ఆలోచన చేసుకున్నాం. దాంతో పాటు కొన్ని వర్గాలకు ప్రభుత్వం కూడా కొన్ని సంక్షేమ పథకం అంటే సంక్షేమం అంటే కొన్ని ఐడి కార్డ్స్ లాంటివి కొన్ని ఇచ్చేసి మరి వారికి ప్రభావం జరిగిన ఏమో అయినా కూడా వారి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఆసుపత్రి ఖర్చులు అడుగుతాము, మరి తక్షణ సహాయం డబ్బులు కూడా కేటాయించడం జరుగుతుంది. అది కూడా మనకు రావాలి. ఇలా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం కూడా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో మనం కూడా భాగస్వామ్యంగా మనం ఓటేసినాం. ఓటేసి మనం కూడా ఎన్నుకోవడానికి ప్రజాస్వామ్యంగా మనం కూడా ప్రభుత్వం ఎన్నుకున్నాం. ఇలా మనం అడుగుతున్నాం, అడగడం మన హక్కు, మరి మనకి ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత. ఇస్తారంటే మనం తీసుకొని మన పనులు మనం చేసుకుంటాం. ఇవ్వకపోతే భవిష్యత్తులో కూడా మరి ఒకటి ప్రభుత్వానికైతే ఈ యాత్ర తర్వాత కొన్ని జిల్లాలు కూడా ప్రకటించిన తర్వాత అందరం కలిసి రేపు రాబో రోజులు హైదరాబాద్లో పెద్ద మొత్తంలో సమావేశం ఏర్పాటు చేసుకొని మా అందరి సమక్షంలోనే ఆ సమావేశానికి మరి ముఖ్యమంత్రి గారిని పిలవడమా, మరి ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారు వస్తారా, ఎవరిని ఒకరు ప్రభుత్వ ప్రతినిధులను పిలిపించుకొని ఇక్కడ ఆహ్వానించుకొని సమావేశానికి అందరి సమక్షంలోనే ఒక వేదికలో సమర్పించడం జరుగుతుంది. దానికి ఉన్నటువంటి డిమాండ్ కూడా దానిలో పొందుపరిచి ఒక స్పష్టమైనటువంటి దానికి ప్రభుత్వం స్పందించి మనకి ఏదైనా చేస్తుంటే చూద్దాం, లేదు అంటే ఇదే సమావేశం ఏది మనం నేను చెప్తా ఉన్నా ఉద్యోగ పథకాలు ప్రవేశించబోతున్నాం. ఆ ఉద్యోగ పథకాలు నేను ఉంటానో నేను జైలుపాలు అవుతున్నా జీవితం ఏమైతే కూడా తెలియదు, కానీ నేను తెలియచేసినా ఖచ్చితంగా సాధిస్తాం. ఇలా 10 బయట పంపించడం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అది చూస్తాం, అది కూడా చూసుకున్నాం. కానీ ఒక నమ్మకం అయితే ఉన్నది, ప్రభుత్వం ఖచ్చితంగా మనం చేస్తున్న ఒక నమ్మకం అయితే ఉన్నది. ఆ నమ్మకం ద్వారానే మరి మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి మరి మమ్మల్ని ముందుకు నడిపించడానికి మాకు మీరు వెళ్ళినటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల చిత్రకళ సోదరులు అందరూ కూడా మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి అందరూ ముందుగా సహకరించండి. రేపు మనం కరెంట్ ఇవ్వకపోతే, మనం కలిసి రాకపోతే మనకు దక్కాల్సినటువంటి హక్కులు, రావాల్సినటువంటి హక్కులు, మరి మన ప్రభుత్వం ద్వారా చెప్పాల్సినటువంటి సంక్షేమ పథకాలు మనకు రావు. కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని సాధించుకుంటాం. సాధించుకోవాలంటే అందరూ ఒక్కటి కావాలి, ఉద్యోగ పథకాలు పోవాలి, పోయినప్పుడు మనం సాధించుకుంటాం. కాబట్టి దయచేసి అందరూ కూడా కలిసి రావాలని తెలియజేసుకుంటూ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా, అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలుపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.